ప్రాంతాలు వైఫల్యమైన భూస్వాముల వద్ద వేలాది ఎకరాలు అట్లా పడి ఉన్న రైట్ ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుందంటే, గమనించండి, ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇది జరిగింది బాగానే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ విధానము చక్కగానే జరిగింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలా డిసైడ్ చేయాలి అనేది జరిగింది ఇక్కడ. రైట్, గమనించండి బాగా. ఇదేంటి భూకమ్మతాల గరిష్ట పరిమితి అంటే, భూమిపై గరిష్ట పరిమితి నిర్ణయించి అధికంగా ఉన్న భూమిని ఏం చేస్తారండి? అధికంగా ఉన్న భూమిని ప్రభుత్వము తీసుకుని ఏం చేస్తుంది? భూమిపై గరిష్ట పరిమితి నిర్ణయించి ఒక సీలింగ్ ను నిర్ణయించి, ల్యాండ్ సీలింగ్ అంటాం, ఒక సీలింగ్ ను నిర్ణయించి అధికంగా ఉన్న భూమిని ప్రభుత్వం తీసుకొని రైట్ ఏం చేస్తారు? భూమి లేని వ్యక్తుల మధ్య పంపిణీ చేయడం. ఇదే మనకు భూకమ్మతాల గరిష్ట పరిమితి. భూకమ్మతాల గరిష్ట పరిమితి అంటే ఒక ల్యాండ్ ను సీలింగ్ నిర్ణయించడం అన్నమాట. ఇంత సీలింగ్ ఉంటే బాగుంటది అని ఒక సీలింగ్ ను నిర్ణయించేసి ఆ సీలింగ్ ప్రకారము ఏం చేయడం అంటే, గమనించండి, ఆ సీలింగ్ ప్రకారము డెఫినెట్ గా ఆ సీలింగ్ ప్రకారమే మనోడికి రైట్ ల్యాండ్ డిక్లేర్ చేసుకుని ఆ ల్యాండ్ ప్రకారము ఏం చేస్తారంటే, ఇలా చేస్తే బాగుండును అనేటటువంటి గుర్తింపు చేసుకుని చివరికి ఏం చేస్తారంటే ఒక సీలింగ్ నిర్ధారణ చేసి ఆ సీలింగ్ ప్రకారం డెవలప్మెంట్ చేస్తారు. అది గమనించండి మీరు చక్కగా. ఓకే, రైట్. అయితే మీకు అందరూ తెలిసినదే, రాజ్యాంగంలోనే ఆదేశిక సూత్రాలలో 38 రాజ్యాంగ పీఠికలో ప్రజలందరికీ ఏం చేయాలంట? 38వ రాజ్యాంగ సూత్రం ప్రకారం, 38వ రాజ్యాంగ ఆర్టికల్ ప్రకారము పీఠికలో ఒక ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ప్రస్తావించింది. ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 39 ప్రకారము భౌతిక వనరులు యాజమాన్య నియంత్రణ కొద్ది మంది చేతుల్లో కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా చేయడం. సీలింగ్ అంటే ఏమీ లేదు. సీలింగ్ అంటాం చూడండి. ఇక్కడ సీలింగ్ అంటే పరిమితి. సీలింగ్ అంటే భూపరిమితి, అంటే భూమి పరిమితి. ఇంకా మన భాషలో చెప్పాలంటే ఒక వ్యక్తి ఎంత భూమిని కలిగి ఉండాలి అని చెప్పేదే సీలింగ్. ఒక వ్యక్తి ఎంత భూమి కలిగి ఉండాలి అని చెప్పేదే సీలింగ్ అన్నమాట. సో అట్లా ఆదేశిక సూత్రాలలోనే ఆర్టికల్ 38 మరియు 39 ప్రకారము ఇది చేస్తారంట. ఓకే, ఆర్టికల్ 38 ఆదేశిక సూత్రాలలోనే ఆర్టికల్ 38 మరియు ఆర్టికల్ 39 ప్రకారం ఈ రెండు ఆర్టికల్స్ ఒకసారి పాలిటీలో చదువుతున్నప్పుడు ఒకసారి లుక్ వేసుకోండి. ఇక్కడ అడిగే ప్రసక్తి ఉండదు, మీకు అక్కడ ఐడియా ఉంటుంది. ఓకేనండి. వ్యవసాయ దేశమైన భారత్ వనరులన్నింటిలో భూమి కీలకమైనది. దున్నేవాడికే భూమి అనే నినాదం ఆధారంగా ఈ సీలింగ్ అనేది నిర్ణయించారంట. దున్నేవాడికే భూమి ఇస్తారు, ఎవరికి ఇవ్వరిగా. దున్నేవాడికే భూమి అనేటటువంటి ఒక నినాదంలో భాగంగా ఈ కమతాల గరిష్ట పరిమాణాన్ని నిర్ణయించడం అనేది రైట్ మొదలు పెట్టారు. ఒక్క తెలంగాణలోనే కాదు, అటు రైట్ జమ్మూ కాశ్మీర్లోనూ, కేరళలోనూ, రాజస్థాన్లోనూ, అన్ని రాష్ట్రాలలోనూ సీలింగ్లు నిర్ధారణ చేయడం అనేది మొదలైంది. అయితే శ్రీ జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో ఈ సీలింగ్ ప్రక్రియ అనేది నిర్ణయించడం అనేది జరిగింది. అది మీరు గమనించుకోవాలి. ఓకే, ఫైన్. అయితే ఇక్కడ ఒక పాయింట్ ను మాత్రం మీరు చక్కగా అవగాహన చేసుకోండి. సీలింగ్ నిర్ణయించాలి అనుకోండి, సీలింగ్ నిర్ణయించాలి అనేది డిసైడ్ చేశారనుకోండి, ఆ సీలింగ్ ఎట్లా నిర్ణయిస్తారు అనే దాన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేయాలి.
ఇది చాలా కాంప్లికేటెడ్ అనమాట. ఇప్పుడు చెప్పేటటువంటి క్లాసు మీకు చాలా కాంప్లికేటెడ్. ఇది చాలా క్వెషన్‌లకు చాలా చాలా రకాల అనుమానాలకు తావుతీస్తదనమాట. ఎట్లా నిర్ణయిస్తారు సార్ సీలింగ్ అనే దాని మీద చెప్తా. కొంచెం గ్రౌండ్ వర్క్ చేసాం అది. ఆ గ్రౌండ్ వర్క్ ఎలా చేస్తారనేది మీకు చెప్తాను. ఇప్పుడు ఇంపోజింగ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటే ఫస్ట్ చేసినప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పెద్దగా లేదు. అంటే పెద్దగా మనకు మంచి చట్టాలు లేవు. అయితే మన 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 రాష్ట్రంలో చేసినటువంటి చట్టాలు అంటే ఇండియా చేసినటువంటి చట్టాలనే మన రాష్ట్రం కూడా ఇక్కడ అదే ఫాలో అయిందమ్మా. ఇక్కడ ఏం మార్పులు లేవు. సో దాంట్లో భాగంగా మొట్టమొదటి సీలింగ్ చట్టం ఏదంటే గమనించండి. చట్టాల ప్రకారం తీసేయాలిగా సీలింగ్. ఓకే, చట్టాల ప్రకారమే భూకమతాలను గుర్తిస్తారమ్మా. అది ఎట్లా గుర్తిస్తారనేది ఇక్కడ చెప్తున్నాను, కేర్ఫుల్ గా వినండి. రైట్. ఫస్ట్ ఒక చట్టం ప్రకారం మొట్టమొదటి ల్యాండ్ సీలింగ్ చట్టం ఏంటి? ఇక్కడ మొట్టమొదటి ల్యాండ్ సీలింగ్ చట్టము మీకు ఐడియా ఉండాలి. 1955లో వచ్చిన దాన్ని మనం పరిగణించము. 1955లో వచ్చిన దాన్ని మనము చట్టంగా పరిగణించము. 1961 భూగరిష్ట పరిమితి చట్టం. 1961 భూగరిష్ట పరిమితి చట్టము. భూగరిష్ట పరిమితి చట్టం. కొంచెం మీరు ఐడియాలజీ మీకు ఉండాలి. ఇక్కడ కొన్ని డౌట్స్ అనుమానాలు అయితే వస్తాయి. 1961 భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారము భూమిని సీలింగ్ గుర్తించి అధిక భూమిని ప్రభుత్వం తీసుకునేటటువంటి వెసులుబాటు. అది ఎలా చేస్తారు, అది ఎలా నిర్ణయిస్తారు, ఆ నిర్ణయించేటటువంటి తీరు ఎలా ఉంటుందో మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సీలింగ్ అంటే ఒక లిమిట్ ను డిక్లేర్ చేసి అదనంగా వచ్చినటువంటి ఆ భూమిని ఏం చేస్తారంటే డెఫినెట్ గా ప్రభుత్వం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది జనరల్ గా సర్వసాధారణంగా జరిగేటటువంటి ప్రక్రియ. అయితే ఫస్ట్ 1961 ఎట్లా చేశారు? 1961 ఏమున్నాయి ఈ చట్టములో? ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే ఉందో ఆ ఉమ్మడి రాష్ట్రంలో భూగరిష్ట పరిమితిని నిర్ణయిస్తూ 1961 చట్టం చేశారు. ఈ చట్టం ప్రకారము ఓకే, ఈ చట్టంలో పేర్కొన్నటువంటి చాలా ముఖ్య అంశాలు ఉన్నాయి. అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఈ చట్టంలో పేర్కొన్నారు. ఏమున్నాయి ఒకసారి చూడండి. ఈ చట్టంలో ఏమంటాడంటే క్లియర్ గా 1961 భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారం ఎలా ఉండాలంటాడు చూడండి ఒకసారి. ఇక్కడ రకాలు చేసే ముందు ఇక్కడ ఈ చట్టం ప్రకారము కనిష్ట భూమి అంటే కనిష్ట భూమి, గరిష్ట భూమి అని నిర్ణయించేశారు. అంటే ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఒక లెక్క తీశారు. ఒక లెక్క అంటే ఎట్లా చూడండి. సీలింగ్ చేస్తారు. మీకు ముందే చెప్పేది కొంచెం కన్ఫ్యూజన్, బట్ కొంచెం కేర్ఫుల్ గా ఉంటే మీకు ఈజీగా దీన్ని మీరు క్యాచ్ చేయగలరు, దాని డౌట్ లేదు. రైట్ అండి. ఫస్ట్ చూడండి ఇక్కడ ఎట్లా అంటే ఈ చట్టం ప్రకారము భూమి రకము రెవెన్యూ వాళ్ళు ఈ విధంగా చేశారు. ఇది యాజ్ ఇట్ ఈస్ గా దించుకోండి మీరు. భూమి రకము ఓకే, భూమి రకము 2 పంటలు పండే భూమి గరిష్ట పరిమితి. 2 పంటలు పండే భూమి గరిష్ట పరిమితి. ఓకేనా? 2 పంటలు పండేటటువంటి భూమి ఒక వ్యక్తి ఎంత కలిగి ఉండాలి? 2 క్రాప్స్ ఎంత? ఓకే, 2 పంటలు పండే భూమి ఎంత కలిగి ఉండాలి? 1 పంట పండే భూమి, 1 పంట పండే భూమి ఎంత కలిగి ఉండాలి? ఓకే, ఇట్లా గమనించవలసింది మీరు. సింగిల్ క్రాప్ ఎంత? ఇక్కడ గమనించవలసింది మీరు 2 పంటలు పండే గరిష్ట భూమి ఎంత? అయితే డబుల్ క్రాపింగ్ ఎట్లా, సింగిల్ క్రాపింగ్ ఎట్లా? ఎకరాలలో చూడండి. అయితే ఇక్కడ భూమి రకం అంటున్నాడు కదా. ఫస్ట్ ఏంటంటే భూమి రకం చూడండి. ఫస్ట్ మాగాణి అంటే ఏంటంటే డ్రై ల్యాండ్ కాదు, వెట్ ల్యాండ్, చిత్తడి నేలలు అంటాం చూడండి. అంటే ఎప్పుడు కూడా నీటి సరఫరా ఉంటది, వీటికి నీటి సరఫరా అయితే ఉంటదమ్మా. ఇది మాగాణి భూమి. ఓకే, ఇది మాగాణి భూమి గురించి చెప్తున్నాడు. 2 ఎకరాలు అంటే 2 పంటలు పండే భూమి ఎంత ఎకరాలలో ఒక వ్యక్తి కలిగి ఉండాలి? ఎంత ఎకరాలలో కలిగి ఉండాలి? ఎకరాలు ఎన్ని ఎకరాలు ఒక వ్యక్తి భూమిని కలిగి ఉండాలి? చూడండి, ఎన్ని ఎకరాలు, హౌ మచ్ ఏకర్స్, ఎంత ఎకరాలు ఒక వ్యక్తి కలిగి ఉండాలి అని చెప్తుంది. ఇది మాగాణి భూమి అని ఎట్లా డివైడ్ చేశారంటే చూడండి, క్లాసిఫికేషన్ చేస్తున్నాడు. ఏ క్లాసిఫికేషన్, బి క్లాసిఫికేషన్, సి క్లాసిఫికేషన్, డి క్లాసిఫికేషన్, ఈ క్లాసిఫికేషన్. ఏంటివి? చాలా అనుమానాలు రేకెత్తిస్తాయి. ఏబిసిడిఈ అంటే భూమి రకాలు.
నీటి పారుదలను బట్టి బట్టి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి మండల ఆఫీస్ వారు ఈ విభజన చేస్తారు. బాబు చాలా చాలా యాక్టివ్ గా ఉండండి. ఈరోజు పీక్ లెవెల్ అన్నమాట కదా ఈ టాపిక్ లో. ఇక మిగతాది ఏముండదు, అయిపోతుంది. ఇదే పీక్ లెవెల్. ఏబిసిడిఈ అంటే ఏ రకము, బి రకము, సి రకము, డి రకం, ఈ రకం. ఏంటి సార్ మాకు అర్థం కాలేదంట. భూమి విభజన. సపోజ్ ఒక గ్రామంలో 100 ఎకరాల భూమి 10 మందికి ఉందనుకున్నాం. ఒకరొకరికి 10 ఎకరాలు ఉన్నాయనుకున్నాం. ఆ 10 ఎకరాల భూమిని ఎట్లా డివైడ్ చేస్తున్నారు? అందరు భూములు సేమ్ ఉండవు కదా. అంటే భూములు డిఫరెంట్ గా ఉంటాయి కదా. భూ సాంద్రతను బట్టి, భూమి యొక్క నేచర్ను బట్టి, భూమి యొక్క నీటి పారుదలను బట్టి, భూమి యొక్క పంట తీరును బట్టి ఈ విధంగా డివైడ్ చేశారు. ఏ మంచి రకము, ఈ ఆబ్వియస్లీ కొంచెం లో రకము, అంతే కదా. సో ఇట్లా మాగాణి భూమిని ఇట్లా డివైడ్ చేశారు. ఎంత పెట్టుకోవచ్చండి? ఏ రకం చూడండి, 6 ఎకరాలు. ఇది కొంచెం బై హార్టింగ్ చేసుకోవాలి. 6 ఎకరాలు. ఇక్కడ 2 పంటలు పండే భూమిలో 6 ఎకరాలు ఉండాలి. అదే ఒక పంట పండే భూమిలో అయితే 27 ఎకరాల వరకు ఒక వ్యక్తి ఉంచుకోవచ్చు. తరగతి బిలో 8 ఎకరాలు, ఇక్కడ 36 ఎకరాలు. తరగతి సిలో 10 ఎకరాలు, ఇక్కడ 45 ఎకరాలు. ఇక డిలో 12 ఎకరాల వరకు ఉంచుకోవచ్చు. ఇక్కడేమో 45 కదా, 54 ఎకరాల వరకు ఉంచుకోవచ్చు. 24 ఎకరాలు 108 ఎకరాల వరకు ఉంచుకోవచ్చు. సీలింగ్ ఇట్లా పెట్టేశారండి. సీలింగ్ ఇట్లా పెట్టారు. అది ఎట్లా చేశారు చెప్తాను. సీలింగ్ యొక్క లక్షణాలు చెప్తాను. చట్టం యొక్క లక్షణాలు చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది కొంచెం ట్రై టు అండర్స్టాండ్ ఇట్. సో ఈ విధంగా డిక్లేర్ చేశారమ్మా. ఇక్కడ పంటలు ఈ విధంగా ఉన్నాయి, రైట్. ఒక పంట పండే భూమిలో ఈ విధంగా సీలింగ్ ను డిక్లేర్ చేశారు. ఓకేనా, రైట్. అదే మాగాణి భూమి ఇట్లా. తర్వాత మెట్ట భూమి. ఏంటి మెట్ట భూమి అంటే? మెట్ట భూమి అంటే డ్రై ల్యాండ్ అన్నమాట. డ్రై ల్యాండ్, పొడి భూమి, పొట్టు భూమి. ఓకే, FGH. ఇక్కడ చూడండి క్లియర్ గా 36, ఇక్కడ 162 అంతవరకు పెట్టుకోవచ్చు. చూడండి 48,216 వరకు పెట్టుకోవచ్చు. తర్వాత 72,324. ఏంటిది గోలా? ఒక వ్యక్తి 324 ఎకరాల వరకు, మినిమం 6, మాక్సిమం 324 ఎకరాల వరకు ఒక భూమి సీలింగ్ పెట్టుకోవచ్చు అనేది మీకు 1961 చట్టం. 1961లో నెహ్రూ గారు ఉన్నారండి. 1961లో బాబు నెహ్రూ గారు ఈ చట్టాన్ని రూపొందించింది నెహ్రూ గారు అని చదివా నేను. ఉన్నారా నెహ్రూ గారు? లేరా? ఏమండి 1961లో నెహ్రూ గారు ఉన్నా? అసలు మీరు ఉన్నారా లేదా చూసుకోండి. ఉన్నారా లేదా అసలు? ఉన్నారు. వెరీ గుడ్. నెహ్రూ గారు ఉన్నారు. 324 ఏకర్స్ గరిష్టంగా. ఈ డయాగ్రామ్ అనేది మీ మైండ్ లోకి చొచ్చుకొని పోవాలంతే. ఇట్లనా అనేది, అరే మేము చదవాల్సింది ఇది అని మీరు గట్టిగా చదవాలి. అక్కడ కమిషన్ కూడా కాన్స్టిట్యూట్ అయింది కాబట్టి, మనకి టీఎస్పీఎస్సీలో కాన్స్టిట్యూట్ అయింది కాబట్టి ఇక వేసేస్తాడు బాణాలు. సార్ గాంధీకి కూడా పోయాడు కాబట్టి ఇక ప్రాబ్లం లేదు. ఇక ఆయన విమర్శిస్తే లాభం లేదు, పోతాం ఆయన విమర్శిస్తే. చెప్పాను మీకు, చెప్పింది అదే. నేను చెప్పింది అదే. ఈ రోజు మీకు అర్థం అవ్వాలంటే మీరు భూదాన ఉద్యమమైనా చేసి ఉండాలి, లేదా కోనేరు తాత అయినా ఉండాలి. మీరు కోనేరు తాత అయినా ఉండాలి, భూదాన ఉద్యమం అయినా చేసి ఉండాలి. మీకు అర్థమవుతుంది, లేకుండా అర్థం కాదు. మీరు మైండ్ ఖరాబ్ చేసుకోకండి. నేనున్నాను, మీరు టెన్షన్ పడకండి. నేను దాన్ని ఎట్లా, దాన్ని తోడు చెప్తాను నేను ఎట్లా అని. ఓకే, మీరేం టెన్షన్ పడకండి. దించుకున్నారు కదా, దించుకోవడంలో అసలు మామూలు కాదు. దించారా దించలేదు, ఇది రాసుకున్నారు కదా. అస్సలు మీరు ఆగారు. నాకు తెలిసినంత వరకు అయితే మీరు ఆగే ప్రసక్తి చేయరు, తెలుసు నాకు. దించి పారేసి ఉంటారు. అసలు మీరు పెన్ను పెన్సిల్ తీసుకొని రెడీగా కూర్చున్నారు దించుదామనే ఉద్దేశంతో. అది కాదు, కంప్లీట్ కాదు, అర్థం కాదు. దాన్ని చెప్దాం, వినండి బాగా. ఏమీ లేదమ్మా, ఇది ఏం చేస్తారంటే, అసలు ఎన్ని ఎకరాల భూమి ఒక వ్యక్తి కలిగి ఉండాలి, అది కరెక్టే కదా. ఇప్పుడు సీలింగ్ ఎంత, అసలు సీలింగ్ ఎంత పెడతారు అనేది మాకు తెలియాలి కదా. అందుకు మొట్టమొదటి చట్టం 1961 ధైర్యం చేసింది. ఈ 1961 చట్టం ఏమంటదంటే, ఈ 1961 చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. అది 1 by 1 మీకు చెప్తాను. ఇప్పుడు ఈ చట్టము, ఇది మీరు రాసుకుంటే ఒక్కొక్క పాయింట్ నేను ఇక్కడ రాస్తా ఉంటాను, మీరు రాయండి. రాసి నేను ఇక్కడ క్లోజ్ చేస్తా ఉంటాను, సో దట్ మీకు అర్థమవుతుంది ఈజీగా. ఈ చట్టము ఎట్లా నిర్ధారించింది అంటే, 1961 చట్టములోని ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయి, మీకు అర్థమైపోతుంది. ముఖ్య
ముఖ్యాంశాలు టైటిల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ చూడండి, ఒకటొకటి చెప్తాను నేను, మీరు అర్థం చేసుకొని రాసుకోండి. ఇప్పుడు ఈ చట్టం ప్రకారము కనిష్ట భూమి 6 ఎకరాలు ఒక వ్యక్తి ఉండాలి. 6 ఎకరాలు. గరిష్ట భూమి ఎంత అని ఎవరైనా అడిగితే 324 ఎకరాలు. వదిలేయండి, 2 పంటలు 1 పంట ఏదైనా కానివ్వండి. కనిష్టంగా 6 ఎకరాలు, గరిష్టంగా 324 ఎకరాలు. ఇది మొట్టమొదటి ఫీచర్ అన్నమాట ఈ చట్టము. ఈ చట్టం ప్రకారము మీరు రాదురు మీకు ఐడియా చెప్తాను, రాదురు. ఈ చట్టం ప్రకారము ఒక వ్యక్తికి సంవత్సరానికి ఎట్లా తీసుకున్నారు అంటే చూడండి, 1958లో తీసుకున్న నిర్ణయం ప్రకారము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే నికర ఆదాయము, రైట్, ఒక వ్యక్తికి లేదా మనం ఏమందాము, రైట్, ఒక వ్యక్తికి సంవత్సరానికి నికర ఆదాయము, ఒక వ్యక్తికి సంవత్సరానికి నికర ఆదాయము, ఒక వ్యక్తికి సంవత్సరానికి నికర ఆదాయము 1961 ప్రకారము 3600 రూపాయలు తీసుకున్నారు. 3600 రూపాయలు తీసుకున్నారు. అంటే 3600 రూపాయలు నికర ఆదాయం లభించే భూ పరిమాణమును కుటుంబ పరిమాణంగాను గరిష్ట పరిమాణంగాను నిర్ణయించారు. అంటే ఈ ఎలా డివిజన్ చేస్తున్నారు, భూములను ఎలా డివిజన్ చేస్తున్నారు అంటే మినిమముగా భూమి నుంచి అతనికి సంవత్సరానికి ఆదాయము 3600 రూపాయలు రావాలి. ఈ 3600 రూపాయలు అధికంగా గరిష్ట పరిమితి అంటే 3600 రూపాయలు ఆధారంగా ఏం చేశారంటే గమనించండి, 3600 నికర ఆదాయము ఆధారంగా ఏం చేశారు, గరిష్ట పరిమితిని నిర్ణయించారు. ఆధారంగా గరిష్ట పరిమితిని నిర్ణయించారు. పరిమితి నిర్ణయము జరిగిందము. ఇది బాగా గమనించండి. ఒక వ్యక్తికి సంవత్సరానికి 3600 రూపాయలు ఇచ్చే కమతాన్ని కుటుంబ కమతంగా, ఆ ఆదాయం ఆధారంగానే గరిష్ట పరిమితి నిర్ణయించారు. ఇది చక్కగా మీ మైండ్లో ఉండాలి. ఎట్లా నిర్ణయిస్తారు? 1 ఎకరం భూమి, ఓకే ఫైన్, 1 ఎకరం భూమిలో ఎంత ఆదాయాన్ని తీసుకున్నారు? 3600 రూపాయల ఆదాయం తీసుకున్నారు. ఆదాయం కానీ తక్కువగా వచ్చింది అనుకోండి, అందుకే ఈ 6 ఎట్లా పెట్టారు సార్ అనుకుంటారేమో. 6 ఇప్పుడు 6 ఎకరాలు ఉంటే అతనికి 3600 ఆదాయం వస్తుంది అనేది అంచనా వేసుకున్నారు. బేస్ ఇయర్ మాదిరి ఇది. ఒక 6 ఎకరాలు ఎందుకు పెట్టారు సార్ అంటే 6 ఎకరాలు ఉండడం వల్ల ఓహో ఈ భూమిలో ఇంత ఆదాయం వస్తుంది, ఇక్కడ 72 ఎకరాలు పెట్టుకుంటే ఇంత ఆదాయం వస్తుంది అనేది వాళ్ళు అంచనా వేసుకున్నారు. ఇక 324 అంటే పోరంబోకు భూమి, అది పోరంబోకు భూమి. ఆ భూమిలో ఏమేసినా కూడా ఉపయోగం లేదు, ఎందుకంటే అక్కడేమో నీటి పారుదల ఉంటుంది, ఇక్కడేమో నీటి పారుదల ఉంటుంది. బహుశా అట్లాంటి మైండ్ లో పెట్టుకొని డిసైడ్ చేశారు. ఇప్పుడు కరీంనగర్, వరంగల్లో ఒక రకంగా భూమి ఉంటది, మా మహబూబ్ నగర్ లో అసలు భూమి కాదు అది. సో అట్లా ఎట్లా డిసైడ్ చేశారు? వచ్చేటటువంటి ఆదాయాన్ని బట్టి అదొకటి తీసుకున్నారు. తర్వాత గమనించండి బాగా, ఈ చట్టం ప్రకారము అట్లా ఆధారంగా తీస్తే 3600 బేస్ ఇయర్ గా బేస్ ఆదాయం తీసుకున్నారు. 3600 అనేది నికర ఆదాయం లభించే భూపరిమాణమును గరిష్ట పరిమితిగా నిర్ణయించారు. గరిష్ట పరిమితి ఎక్కడెక్కడైతే పెట్టాను నేను, ఇది ఇంత ఆదాయం ఇస్తుందని అర్థం చేసుకోవాలి మీరు. ఇది ఇన్ని ఎకరాలు ఉంటే ఇంత ఆదాయం ఇస్తుంది, ఇన్ని ఎకరాలు ఉంటే ఇంత ఆదాయం ఇస్తుంది. మినిమం బేస్ గా సార్ ఎక్కువ కూడా ఇవ్వచ్చు కదా, ఇవ్వచ్చు, ఏముంది దాంట్లో, ఎక్కువ కూడా ఇవ్వచ్చు, ఎంతైనా ఎక్కువ కూడా ఇవ్వచ్చమ్మా, దాంట్లో డౌట్ లేదు. కానీ ప్రధానంగా ఇంత ఆదాయం వస్తుంది అనేది ఒక బేస్ పెట్టుకున్నారు చూడండి. ఓకే, అది మర్చిపోవద్దు మీరు. రెండవది ప్రధాన అంశం ఏంటంటే వ్యవసాయ భూములకు గరిష్ట పరిమితి నిర్ణయించి అలాంటి పరిమితికి మించిన భూమి ఎవరైనా ఉన్నా మిగులు భూమిగా గుర్తించి సేకరణ చేస్తామన్నది ఆ రోజు నెహ్రూ గారు ఇచ్చిన స్టేట్మెంట్. అయితే ఈ చట్టాన్ని ఎప్పుడైతే మనము ఈ చట్టాన్ని ఎప్పుడైతే రెడీ చేస్తా పోతున్నారో గమనించండి, రెడీ చేస్తా పోతున్నారో ఇక్కడ చట్టము 5 సభ్యులుండే కుటుంబాన్ని ఒక యూనిట్ ని తీసుకోకుండా, అంటే ఇక్కడ ఏం చేస్తారు, జనరల్ గా ఒక కుటుంబం అంటే 5 ఉండాలి కదా. ఎంత ఉండాలి, ఎంతమంది ఉండాలి కుటుంబంలో? ముందు నుంచి మీకు చెప్తా వస్తున్నాను. ఒక కుటుంబం అంటే ఎంతమంది ఉండాలి కుటుంబంలో చెప్పరు? ఒక కుటుంబం అంటే ఎంతమంది ఉండాలి? 5 ఉండాలి. 6వ వ్యక్తి ఉండాలా? 4. 6వ వ్యక్తి ఉండాలా? ఉండకూడదు. ఉంటే ఏం చేయాలో కూడా చెప్పాము మీకు. అతనితో కుటుంబం పెట్టించాలి అన్న. మినిమం 5 ఉండాలి కుటుంబంలో, గమనించండి. సరే,
ఇది ఏం చేసింది ఈ చట్టం అంటే గమనించండి. ఫస్ట్ ఏం చేశారంటే ఆదాయాన్ని బేస్‌గా తీసుకొని సీలింగ్ నిర్ణయించారు. రెండవది జనరల్‌గా ఒక కుటుంబాన్ని పరిగణలోకి తీసుకొని ఏం చేయాలి? ఆ! ఓకే. ఈ పాయింట్ తీసేస్తున్నా నేను. గమనించండి బాగా. ఒక కుటుంబాన్ని పరిగణలోకి తీసుకొని భూపరిమితి నిర్ణయించాలి గదా! జనరల్‌గా ఒక కుటుంబాన్ని తీసుకొని భూపరిమితి నిర్ణయించాలి. కానీ 1961 చట్టంలో ఐదుగురు సభ్యులుండే ఒక కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకోకుండా, ఒక్కొక్క సభ్యుడిని ఒక యూనిట్‌గా తీసుకోవడం. అది గమనించండి. దీనిలో రైట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. లక్షణం అనండి, విమర్శ అనండి మీ ఇష్టం. ఓకే. జనరల్‌గా సాధారణంగా ఏం చేస్తారంటే గమనించండి. సాధారణంగా ఒక కుటుంబాన్ని సాధారణంగా ఒక కుటుంబాన్ని పరిగణలోకి తీసుకొని పరిగణలోనికి తీసుకొని భూగరిష్ట పరిమితి నిర్ణయిస్తారు. భూగరిష్ట పరిమితిని నిర్ణయిస్తారు. ఒక కుటుంబము అనగా ఐదుగురు. గమనించండి బాగా. సాధారణంగా ఒక కుటుంబాన్ని పరిగణలోకి తీసుకొని సర్వసాధారణంగా ఒక కుటుంబాన్ని పరిగణలోకి తీసుకొని ఏం చేస్తారు? భూగరిష్ట పరిమితిని నిర్ణయిస్తారు. సాధారణంగా ఒక కుటుంబాన్ని పరిగణలోకి తీసుకొని భూగరిష్ట పరిమితిని నిర్ణయిస్తారు. ఒక కుటుంబంలో ఎంతమంది ఉండాలి? ఐదుగురులు ఉండాలి. కానీ గమనించండి. కానీ 1961 చట్టం మాత్రం ఏం చేసింది? 1961 చట్టం మాత్రము ఏం చేసిందో మీరు చెప్పాలి. ఇది చేస్తే మీరు ధన్యులు. 1961 చట్టం మాత్రం ఏం చేసిందంటే ఐదుగురును తీసుకోకుండా ఒక్కొక్క సభ్యుణ్ణి ఒక్కొక్క యూనిట్ గా తీసుకుంది. హైలైట్ చేసి రాసుకోండి. ఒక్కొక్క సభ్యుణ్ణి ఒక్కొక్క సభ్యుణ్ణి ఓకే. ఒక్కొక్క సభ్యుణ్ణి ఏం చేసిందంట? ఒక్కొక్క యూనిట్ గా తీసుకుందంట. ఒక్కొక్క సభ్యుణ్ణి ఒక్కొక్క యూనిట్ తీసుకుంది. అంటే ఏమర్థమైంది మీకు ఇక్కడ? ఏమీ అర్థం కాలేదు. పాయింట్ గమనించండి. ఎప్పుడైతే సీలింగ్ నిర్ధారించాలన్నప్పుడు కుటుంబ ఆదాయాలను పరిగణలోకి తీసుకుంటుంది రెవెన్యూ శాఖ. రెండవది కుటుంబాన్ని పరిగణలోకి తీసుకుంటుంది శాఖ. అయితే 1961లో నెహ్రూ గారు తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు కానీ అతను ఆదాయాన్ని మాత్రం 3600గా చేయమని చెప్పాడు. రెండవది కుటుంబంలో ఒక వ్యక్తికి ప్రాధాన్యతనివ్వండి అన్నారు. ఇప్పుడు సమాధానం ఇవ్వండి. నాకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీరే సమాధానం ఇవ్వండి. సపోజ్ ఎగ్జాంపుల్ గా 324 ఒక యూనిట్ అండి. అంటే కుటుంబములో హెచ్ భూమి నాకుంది. హెచ్ అంటే మెట్ట భూమి, వాన లేదు, ఏం లేదు, పోరంబోకు భూమి, మహబూబ్ నగర్ లో మన కుటుంబంలో ఐదుగురు ఉన్నారనుకోండి అమ్మ. 5 ఇంటూ 324 చెప్పండి. ఇప్పుడు 324 ఇంటూ 5 ఎంత? 1620 ఎకరాల వరకు నా కుటుంబం ఉండొచ్చు. అంతే కదా? ఇది ఎక్కడి న్యాయం అండి బాబు? ఇది ఎక్కడి న్యాయము? అంటే మినహాయింపులు 1624. మంచి పని చేసావు. నేను ముద్దంటే నాకన్నా ముద్దున్నాను మ్యాథ్స్ లో. అది గమనించండి. 1620 గమనించండి. 1620 ఎకరాల వరకు భూమి ఒక వ్యక్తి కలిగి ఉండవచ్చు, ఒక కుటుంబం కలిగి ఉండవచ్చు. కుటుంబములో ఐదుగురు ఉంటే చాలు, భూమి అన్యాక్రాంతం అయిపోతుంది. అది ఏదైనా వస్తుంది కదా, చెప్తాను. ఉండు, అక్కడ వరకు ఎందుకు, రైతు బంధు వరకు ఎందుకు పోతున్నాం చెప్దాం. ఇది పాయింట్ క్యాచ్ చేయండి. ఈ పాయింట్ మీరు క్యాచ్ చేసే ప్రయత్నం చేయండి. మీకు అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ 2 ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ పాయింట్ మీరు ఏమర్థం చేసుకోవాలి? కుటుంబ కమతం నిర్ధారణ. నేను చాలా స్లోగా చాలా కరెక్ట్ గా చెప్తున్నా. ఇది ఇక్కడ తప్పితే ఇక మొత్తం చాప్టరే పోతుందమ్మ. చాప్టర్ కు గుండెకాయ ఇది. భూ సంస్కరణ చాప్టర్ కు గుండెకాయ ఇది. ఏముండదు, ఒకటే ఒక క్లాసు క్లోజ్. రేపటితో ఈ చాప్టర్ క్లోజ్ అవుతుంది. కానీ ఈరోజు మంచిగా వినండి. మీరు ఈ రోజు ఎంత స్పీడ్ గా ఎంత బాగా మీరు వినగలుగుతారో చాప్టర్ ను ఆట ఆడుకోవచ్చు. మిగతాదంతా ఏం లేదు. కోనేరు తాత సూచనలు ఉన్నాయి. ఆ కోనేరు తాత సూచనలు చెప్తే రేపు అయిపోతుంది. అర్థమైంది కదా? సో అది జాగ్రత్తగా వినండి అమ్మాయి. సో 324 ఇంటూ 5 అంత అలా ఇచ్చారనమాట. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 చెప్పండి. ఎంత ఆదాయాన్ని పరిగణలో తీసుకొని 1961 విభజన చేశారు? ఎంత ఆదాయాన్ని పరిగణలోకి తీసుకున్నారు చెప్పరు? ఎంత ఆదాయాన్ని పరిగణలోకి తీసుకున్నారు? ఒక్కొక్క వ్యక్తి ఆదాయం 3600. దీంట్లో కుటుంబము తీసుకున్నారా, ఒక వ్యక్తిని ప్రామాణికంగా తీసుకున్నారా? కుటుంబము తీసుకున్నారా, వ్యక్తులను తీసుకున్నారా? ఒక్కొక్క వ్యక్తిని పరిగణలోకి తీసుకున్నారు. సాధారణంగా దేన్ని తీసుకోవాలి? కుటుంబాన్ని తీసుకోవాలి. సాధారణంగా కుటుంబాన్ని తీసుకోకుండా వ్యక్తులను పరిగణలోకి తీసుకున్నారు.
ఇది కొంచెము 5 సభ్యులు కుటుంబాన్ని తీసుకుంటే చక్కగా ఉండేది. లేదంటే చూస్తున్నారా ఈ విధంగా భూమిని కలిగి ఉండవచ్చు అనేది ఇక్కడ ఒక పాయింట్ అన్నమాట. ఈ చట్టం ప్రకారము రైట్ క్లాసిఫికేషన్ తర్వాత చూద్దాం. ఇంకొక పాయింట్ చెప్తాను. ఓ చట్టం ప్రకారం కుటుంబ యూనిట్ గరిష్ట పరిమితి 6 సభ్యులు, కుటుంబ సభ్యులు 5 కంటే ఎక్కువగా ఉంటే అదనపు భూమి కేటాయించుకొని నిర్ధారించారు. కానీ ఇది ఈ విధమైనటువంటి సమస్యలు చేసిందని మనకు అకాడమీలో గుద్దాడు. ఇది ఒక బిట్టు కూడా రావడానికి అవకాశము ఉన్నది చూడండి. రైట్ అట్లా 70% వ్యవసాయ భూమి భూస్వాముల చేతుల్లో కేంద్రీకృతం అవ్వడాన్ని గుర్తించి ఈ చట్టం విధించాడు అన్నాడు. ఒక కుటుంబానికి ప్రాంతము, పంట, సాగునీటిని బట్టి పరపతి నిర్ణయించాలని ఈ చట్టం పేర్కొన్నదట. ఈ చట్టం ఏం పేర్కొన్నది? ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఇంకా రెండో పాయింట్ మీద క్లారిటీ ఉంది కదా బాబు, స్పష్టత ఉంది కదా దీని మీద. రైట్, ఇది చాలా మందికి తెలియదు చూడండి. బుక్స్ లో కూడా తప్పుగా ఉంది. నేను చాలా చదివా నైట్, ఒక్కసారి రివైజ్ చేసుకున్నా. సరే చెప్పే ముందు మీకు క్లారిటీ ఉండాలని, అంతే ఏం లేదు. మూడవ చూడమ్మా, మూడవ హైలైట్ ఈ చట్టములో. రైట్, ఒక కుటుంబానికి, ఇది కొంచెం రాసుకోండి ఎక్కడైనా, ఒక కుటుంబానికి ప్రాంతము, పంట సాగు, నీటి వసతిని బట్టి గమనించండి. నీటి వసతిని బట్టి ఏం చేశారంటే వీళ్ళు, నీటి వసతిని బట్టి భూపరిమితిని నిర్ణయించారు. భూపరిమితిని నిర్ణయించారు. ఇది మూడవ హైలైట్. ఇది కూడా బిట్టు రూపంలో రావచ్చు. ఇది కూడా మరి 1961 చట్టములో విభజన ఎట్లా చేశారు, క్లాసిఫికేషన్ ఎట్లా చేశారు అనేది మీకు తెలిసి ఉండాలి. 1961 చట్టంలో క్లాసిఫికేషన్ ఎట్లా చేశారు? ఒక కుటుంబానికి ప్రాంతము, పంట సాగు, నీటి వసతిని, అంటే ప్రాంతము, పంట సాగు, నీటి వసతి మూడు ఉన్నాయి కదా. ఏరియా, పంట సాగు, నీటి వసతిని బట్టి భూపరిమితిని నిర్ణయించేశారు. అంటే ల్యాండ్ సీలింగ్ ను నిర్ణయించడానికి 3 అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారు. అది గమనించండి. ఓకే, అట్లా ఈ 3 అంశాలు మీరు చక్కగా గుర్తుపెట్టుకోగలగాల. ఈ 3 అంశాలు మీరు గుర్తుపెట్టుకుంటేనే ఇక్కడ చక్కగా మీరు అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటది. అయితే ఇంకా ఈ 3 అంశాలు, ఒకటి కుటుంబ ఆదాయము, రెండవది వచ్చేది ఒక కుటుంబ ఆదాయం ప్లేస్ లో వ్యక్తి ఆదాయం తీసుకున్నారు. ఒక కుటుంబానికి ప్రాంతము, పంట సాగు, నీటిని పరిగణలోకి తీసుకున్నారు. మరి ఇంకేం చేశారంటమ్మా ఇక్కడ, నాలుగవది గుర్తుపెట్టుకోండి, నాలుగవ హైలైట్, ఈ చట్టము మినహాయింపులను కూడా పరిగణలోకి తీసుకుంది. ఏ మినహాయింపులు ఉంటాయి చెప్పండి. ఇక్కడ మినహాయింపులు ఏమేమి ఉంటాయండి? సింపుల్ గా చెప్పాలి. ఎట్లాంటి మినహాయింపులు ఉన్నాయి కొన్ని రాస్తాను చూడండి, మీకు అర్థమైపోతుంది. మినహాయింపులు ఏమున్నాయి? దేవాలయ భూములకు ఇది వర్తించదు. ఓకే, దేవాలయ భూములు చట్టం వర్తించదు. చెరుకు పండించే భూములకు వర్తించదు. చెరుకు పండించే భూములు పోయాయి, చట్టం వర్తించదు. ఓకే, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, పారిశ్రామిక భూములకు వర్తించదు. ఓకేనండి, పారిశ్రామిక భూములకు వర్తించదు. కాఫీ, తేయాకు, రబ్బర్ పంటలకు, రబ్బర్ లాంటి పంటలకు వర్తించదు. ఇది వర్తించదు. ఎమ్మెల్యే భూమి, ఎంపీ భూమి వర్తించదు అన్నాడు. కానీ ఎక్కడ చెప్పాల చట్టంలో, మీరు రాసుకోవద్దు. నీటి వశిస్తులు బావులు కన్సిడర్ చేస్తారా? నీటి వశిలో ఏమేమో రాశాడు మనోడు. అయితే ఈ చట్టం ఏం చేస్తుందంటే, ఈ చట్టము కౌంట్ చేస్తున్నప్పుడు, ఈ చట్టం రూపొందిస్తున్నప్పుడు ఏం చేస్తారంటమ్మా, ఇవి పరిగణించరు అన్నమాట. ఒకసారి వినాలి, ఇది చాలా టెక్నికల్. అయితే మినహాయింపులు ఓ చట్టము రూపొందిస్తున్నప్పుడు, ఈ చట్టం రూపొందిస్తున్నప్పుడు ఏమన్నాడు, ఈ సీలింగ్ అనేది, ఫస్ట్ సీలింగ్ గమనించండి బాగా. ఒక భూమి ఎక్సెస్ భూమిపై సీలింగ్ పెట్టి అదనపు భూమిని ప్రభుత్వం తీసుకోవాలి కదా. అయితే ఈ భూములు ఏదైతే ఉంటాయో, అంటే ఒక యూనివర్సిటీ భూమి కానివ్వండి, ఒక పారిశ్రామిక భూమి కానివ్వండి, ఒక వ్యవసాయ మంచి సాగు ఉన్న భూమి కానివ్వండి,
తర్వాత వచ్చేసి రబ్బరు, కాఫీ, తేయాకు పరిశోధనల కోసం కేటాయించిన భూమి కానివ్వండి, అభివృద్ధి కోసం కేటాయించిన భూమి కానివ్వండి, ఇక ఈ చట్టం అప్లై కాదు అన్నారు. అయితే ఈ చట్టంలో 4 ప్రధాన లక్షణాలు నాకు కనబడ్డాయి. ఒకటి, కుటుంబ ఆదాయాన్ని బేస్ చేసుకున్నారు. రెండవది, యూనిట్ అప్లికేషన్ ను బేస్ చేసుకున్నారు. మూడవది, కొన్ని ప్రామాణిక కారకాలు తీసుకొని డివైడ్ చేసుకున్నారు. నాలుగవది, మినహాయింపులు కూడా పెట్టారు. ఒక చట్టం చేస్తున్నప్పుడు కొన్ని మినహాయింపులు ఉండాలా ఉండకూడదా? ఉండాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చూడండి, లాక్డౌన్ ఇచ్చారు. లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉందా లేదా? కొన్ని సేవలకు ఉంది కదా మినహాయింపులు. అట్లాంటినే చట్టం చేసినప్పుడు కొంత మినహాయింపులు ఉంటాయి. ఎందుకు మినహాయింపులు ఉంటాయి అంటే, చట్టం అందరికీ ప్రజాస్వామ్యములో నిరంకుశ తత్వంతో చట్టాలు చేయలేరు కదా. చట్టం చేసేసి ఏం చేస్తారంటే, ఈ ఏరియాస్ లో చట్టం వర్తించదు అని చెప్తారు. అయితే ఈ చట్టం ఎక్కడ వర్తించదు అనేది మనకు క్వశ్చన్ అడిగితే, ఈ చట్టం ఎక్కడ వర్తించరు అని క్వశ్చన్ అడిగితే దానికి సమాధానము ఇక్కడ రాశాను మీకు నేను. దేవాలయ భూములు, చెరుకు పండించే భూములు, పారిశ్రామిక భూములు, ట్రస్టులు, మత సంబంధ భూములు, ఇవే మొదలగునవి. ఏదైతే ప్రధానమైన భూములు ఉంటాయో ఈ భూముల దగ్గర ఈ చట్టాలు వర్తించవు. అది మీరు గమనించుకోవాలి. ఈ చట్టము ఇక్కడ వర్తించేటటువంటి ప్రసక్తే ఉండదు. అది గమనించండి. ఈ చట్టానికి ఇట్లుంటాయి. సీలింగ్ లో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఇవి. ఇక మిగతావి టేబుల్ విశ్లేషణ చేయాలి, చేస్తా. ఫస్ట్ ఈ మొత్తం 4 పాయింట్స్ కింద మీకు అర్థమవుతే ఆ విశ్లేషణలోకి పోతాను. ఓకేనండి? క్యాచ్ చేశారా పాయింట్? చట్టం ప్రకారం ఎంత ల్యాండ్ హోల్డింగ్ చేశారు సార్? అది ఉంది కదా, ఇప్పుడు చెప్తాను. ఆ బాక్స్ చెప్దాం. ఫస్ట్ ఈ పాయింట్స్ ఓకేనా? పెట్టండి, మీరు కొంచెం దిమాగ్ పెట్టాలి. చూడండి, ఇది దిమాగ్ పెట్టాలి. ఇది 4th వన్ చెప్తానమ్మా, చెప్తా. ట్రస్ట్ భూములు అని రాసుకోవచ్చా? రాసుకో, ఏముంది, రాసుకో. ట్రస్ట్ భూములను రాసుకో, కానీ ఫామ్ హౌస్లు రాసుకోకు. ఫామ్ హౌస్లు రాసుకో. మొహమ్మద్ కాసిం బాబా, ఫామ్ హౌస్లు రాసుకోకు. చూడు, మిగతా రాసుకోను, ఏం ప్రాబ్లం లేదు. సరేనా? రైట్. ఇప్పుడు ఈ చట్టంలోకి వద్దాం. మనోడు అడిగాడు క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడిగాడు మనోడు. దానిలోకి వద్దాం. అయితే ఒక సీలింగ్ నిర్ణయించిన తర్వాత ఏమున్నది చట్టంలో లక్షణాలు? అసలు ఏంది ఈ చట్టం? ఏంది గొడవ, గోస ఏందో ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ చట్టం యొక్క గోస ఏంటంటే, ఫస్ట్ ఒక్కసారి మీరు చూడండి ఏంటి గోస దీంట్లో ఉన్నది. ఇప్పుడు ఈ చట్టం ప్రకారము కనిష్ట భూమి ఎంత ఉంచుకోవచ్చు చెప్పండి. ఫస్ట్ హైలైట్స్ రాద్దాం. చూడండి, ఈ చట్టములో ముఖ్య అంశాలు ఉన్నాయి కదా. రైట్. నెక్స్ట్ 5వది రాయండి. ఈ చట్టం ప్రకారము, ఓకేనా అండి? గమనించండి బాగా. ఈ చట్టం ప్రకారము ఏమేమున్నాయి? ఫస్ట్ది ఏ, మాగాణి భూమిని ఎన్ని రకాలుగా విభజించారు? 1, 2, 3, 4, 5. క్వశ్చన్ ఇట్లా పడుతుంది. ఒక్కొక్క బాక్స్ గురించి చెప్తున్నా. మాగాణి భూమిని మీరు కూడా రాసుకోండి. ఇది మాగాణి భూమిని 5 రకాలుగా విభజించారు. మాగాణి భూమిని 5 రకాలుగా విభజించారు. ఓకేనండి? మాగాణి భూమిని 5 రకాలుగా విభజించారు. క్లియర్ గా పడాలి, రేపు పొద్దున గుర్తుకు రావాలి. ఇట్లా ABCDE, A to E రాసుకుంటే ఇంకా సంతోషం. ABCDEగా వర్గీకరణ చేశారు. 5 రకాలుగా దీన్ని ABCD 5 రకాలుగా వర్గీకరించారు. 2 పంటలు పండే భూమి. రైట్. ఇక్కడ ఏం చేశారు? తర్వాత ఇట్లా వర్గీకరణ చేసి 2 పంటలు పండే భూమి, 2 పంటలు పండే భూమి గరిష్టంగా సీలింగ్ ఎంత? 6 ఎకరాలు. మాగాణి భూమిని 5 రకాలుగా విభజించారు. గరిష్టంగా గమనించండి, గరిష్ట పరిమితిని 6 ఎకరాల నుండి ఎంతకు నిర్ణయించారు చెప్పాలి. 6 ఎకరాల నుంచి ఎంతకు నిర్ధారించారు? 6 ఎకరాల నుండి చెప్పండి. 6 ఎకరాల నుండి ఎంతకు నిర్ణయించేశారు? 24 ఎకరాలు. 6 ఎకరాల నుండి 24 ఎకరాల వరకు నిర్ధారించారు. ఇది గమనించాలి. మాగాణి భూమిని ఫస్ట్ అది అర్థం చేసుకోండి. మీద ఒక లైన్ అర్థమైపోతుంది, మిగతా అవన్నీ మూవ్ అయిపోతారు. గరిష్ట భూమి నిర్ధారణ జరుగుతున్నప్పుడు, ఓకే,
6 ఎకరాలు, 6 ఎకరాల నుంచి కనిష్టంగా 6 ఎకరాల నుంచి గరిష్టంగా అంతే కదండి. 6 ఎకరాల నుంచి ఓకే గమనించండి. భూగరిష్ట పరిమితి 6 ఎకరాల నుంచి 24 ఎకరాలకు. రైట్. అదే చెప్పండి. ఒక పంట అయితే ఒక పంట అయితే ఇక్కడే రాసుకోండి. ఇక్కడే కంటిన్యూవేషన్ గా ఒక పంట అయితే ఎంతవరకు ఎంత పెట్టారండి? 27 ఎకరాల నుండి 108 ఎకరాలకు రైట్ నిర్ధారించారు. లేచిపోతారు క్వశ్చన్ పడ్డప్పుడు. మాగాణి భూమిని 5 రకాలుగా విభజన చేశారు. 2 పంటలు పండించే గరిష్ట భూమిని 6 ఎకరాల నుంచి 24 ఎకరాలకు నిర్ధారించారు. ఒక పంట అయితే 27 ఎకరాల నుంచి 108 ఎకరాలకు తీసుకెళ్లారు. అంతే కదమ్మా. రైట్. 27 ఎకరాల నుండి 108 ఎకరాలకు తీసుకెళ్లారు. సో అట్లా పెంచారన్నమాట. ఓకే ఫైన్. బిలో డివైడ్ చేస్తున్నా. బిలో క్యాచ్ చేయండి. మెట్ట భూమిని ఓకేనమ్మా. మెట్ట భూమిని 3 రకాలుగా ఏంటది? రైట్. FGH 3 రకాలుగా FGH గా వర్గీకరించారు. మీరే రాసుకుంటారు ఇక. 2 పంటలు పండే భూమిని గరిష్టంగా 36 ఎకరాల నుండి ఎంతకంటే 72 ఎకరాలకు నిర్ధారించారు. అంతే కదా. రాసుకోండి ఇక మీరు. 36 ఎకరాల నుంచి 72 ఎకరాలుగా నిర్ధారించారు. ఒక పంట అయితే చెప్పాలి ఎంత? ఒక పంట అయితే 162 ఎకరాల నుండి 324 ఎకరాలుగా నిర్ధారించారు. ఒక పంట అయితే 162 ఎకరాల నుంచి 324 ఎకరాలుగా నిర్ధారణ చేశారు. ఇట్లా పడాలి క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏదైనా పడవచ్చండి. ఇట్లా పడుతుంది, ఇట్లా పడదు అని గ్రూప్ 2లో లెక్క లేదు. చెప్పినవి రావచ్చు, రాకపోవచ్చు, అప్లికేషన్ లో పోవచ్చు, మిమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టవచ్చు. ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఏం చేస్తారో ఎవరికి తెలియదు. కొన్ని సందర్భాలలో ఎట్లాంటి స్ట్రాటజీ పాటిస్తారనేది గమనించండి బాగా. సో ఇట్లా మనకు రెండవ అంశం. ఓకేనండి. రైట్. 270 ఇట్లా నిర్ధారించారు. ఇది ఒక లక్ష్యం. ఈ చట్టం ప్రకారము గమనించండి. ఈ చట్టం ప్రకారం క్వశ్చన్ ఇదంతా చదివారు కదా. ఓకే కదమ్మా. ఫాలో అయ్యారు కదా. ఇప్పుడు క్వశ్చన్ కు ఆన్సర్ ఇవ్వండి. క్వశ్చన్ ఇట్లా వస్తుంది. ఫ్రేమ్ చేస్తున్నా క్వశ్చన్. 1961 భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారము కనిష్ట భూమి గరిష్ట భూమి. ఈ 1961 గరిష్ట భూ పరిమితి చట్టం ప్రకారము కనిష్ట భూమి గరిష్ట భూమి సీలింగ్ ఎంత? ఏలో 6 ఎకరాల నుంచి 324 ఎకరాలు. బి 6 ఎకరాల నుంచి 24 ఎకరాలు. సి 27 ఎకరాల నుంచి 108 ఎకరాలు. డి 36 ఎకరాల నుంచి 324 ఎకరాలు. అసలు కుమ్మేశారా బాబు మీరు ఇంత పర్ఫెక్ట్ అనుకోలేదు. వామ్మో, అస్సలు పోస్ట్ మీదే. ఎవరికి రాదు. వెరీ గుడ్. నాకు చాలా సంతోషం అనిపించిందండి. నేను భయపడ్డా మీరు ఎట్లా క్యాచ్ చేసుకుంటారని భయపడ్డా. నేను చాలా భయపడ్డా క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు. ఎట్లా చేస్తారో ఏమో రాబోయ్, ఇదంతా గోలగోల ఉన్నదే, ఇదంతా సమస్య టేబుల్ గా ఉందని. మీరు ఇంత పర్ఫెక్ట్ గా క్యాచ్ చేశారా? నోట్ చేయండి ఎక్కడైనా. ఈ చట్టం ప్రకారము కనిష్ట భూమి 6 ఎకరాలు, గరిష్ట భూమి 324 ఎకరాలు. సూపర్ బ్యాచ్. అసలు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. 6 to 324 acres. ఓకేనా. తీసేస్తున్నాయి. రైట్. ఇవి లక్షణాలు ఇంతే. దీనికి మించి ఒక్క లక్షణం కూడా లేదు. మీరు టెన్షన్ పడకండి. కుటుంబ సభ్యులు 5 కంటే ఎక్కువగా ఉంటే అదనపు భూమి తీసుకోవాలన్నాడు. కానీ దీంట్లో కుటుంబము అనే మాటని ఎత్తలేదు అని మనకు నేపథ్యం ఉన్నది. ఇది మొదటి ప్రయత్నంగా పేర్కొనవచ్చు. ఓకే.
దోపిడీకి గురవుతున్నారు చాలా మంది అని తెలిసి చేశారు అనేది ప్రామాణిక అంశము. హైదరాబాద్ రాష్ట్రంలో కౌలు వ్యవసాయ ఖర్చులు తీసివేయగా నికర ఆదాయము ప్రస్తుత గరిష్ట పరిమాణాలు దీన్ని 3 రెట్లుగా, తర్వాత వచ్చేసి డైరెక్ట్ గా 5,300 నికర ఆదాయం. కానీ ఇదంతా పక్కన పెట్టి 3,600 ఆదాయాన్ని తీసుకున్నారు. అయిపోయింది. అయితే ఈ చట్టములో కొన్ని లోపాలు నాకు కనబడ్డాయి. రైట్, టైటిల్ పెట్టుకోండి, 1961 చట్టంలో లోపాలు. ఈ 5 అంశాలు గిన మీరు కుమ్ముకుంటే అస్సలు మీకు తిరుగుండదు. చూడండి, నేను ఏం చెప్తున్నా, తిరుగుండదు. మీకు ఏమి బుక్స్ కానీ ఏది కానీ చదవలసిన అవసరం లేదు. అంత తప్పులే ఉంటాయి. మన నోట్స్కు ఒకసారి 10, 50, 30, 40 కుదిరితే 100 సార్లు రివిజన్ చేసుకోండి. మొత్తం నోట్స్ అంతా నేను ఇచ్చిన క్లాసెస్లో. అప్పుడు కూర్చోండి, ఎగ్జామ్లో ధైర్యంగా కూర్చోండి. ఓకేనండి? రైట్. 1961 చట్టంలో లోపాలు. ఏమేమి ఉన్నాయి డిఫెక్ట్స్? 1961 చట్టంలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ ఏంటో ఒకసారి చూడండి. సో 1961 చట్టంలో ఉన్నటువంటి లోపాలు. ఈ చట్టం అమలు వల్ల రాష్ట్రం మీద 30 లక్షల ఎకరాల భూమిని మిగులు భూమిగా వస్తుందని అంచనా వేసి మొత్తం మిగులు భూమిగా గుర్తించారు. అయితే నష్టపరిహారం కూడా చెల్లించారు. అదంతా ఇంపార్టెంట్ పాయింట్ కాదు. అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే ఈ చట్టంలో భూస్వాములకు అధిక మినహాయింపులు ఇవ్వడం. అధిక భూమి మినహాయింపులకు గురైంది. అధిక భూమి మినహాయింపులకు గురైంది. మినహాయింపులకు గురి అయింది. అధిక భూమి మినహాయింపులకు గురైంది. గరిష్టంగా ఎంత భూమి ఉంది? ఎంత భూమి సార్ ఉంది కదా, గరిష్టంగా 324 చెప్పా కదా నాన్న, 324 చెప్పా చూడు 1961లో. రైట్. గరిష్ట భూమి, ఓకే, గరిష్ట భూమి అధికంగా ఉండడము. రెండవ విమర్శ, గరిష్ట భూమి అధికంగా ఉండడము. అధికంగా ఉండడము ఎంత ఉంది? గరిష్ట భూమి అధికంగా అంటే 324 ఉండడం. 324 ఎకరాలు ఉండడము నచ్చల. ఈ చట్టం ఫలితంగా మిగులు భూమి తక్కువగా గుర్తించారంట. మిగులు భూమిని చాలా అంటే 23,000 ఎకరాల మొత్తం మిగులు భూమిగా గుర్తించారంట. ఈ చట్టం ప్రకారము ఏమైపోయింది? 1961 చట్టం ప్రకారము తక్కువ మిగులు భూమిని గుర్తించడం. తక్కువ మిగులు భూమిని గుర్తించడము చూడండి, చాలా తక్కువ మిగులు భూమిని గుర్తించారంట. ఎంత? సుమారుగా ఒక 23,000 ఎకరాలు అన్నాడు. 23,000 ఎకరాలే గుర్తించారంట. 23,000 ఎకరాలు చాలా తక్కువ భూమిని గుర్తించినట్లు మన అకాడమీలో వర్షన్ ఉంది. ఓకే, మిగులు భూమిగా గుర్తించడము. ఇట్లా ఆ ఫలితంగా నష్టపరిహారము కూడా నష్టపరిహారము తక్కువగా ఇవ్వడం. 14 లక్షల నష్టపరిహారమే. నష్టపరిహారం తక్కువగా చెల్లించడం అంట. నష్టపరిహారము తక్కువగా చెల్లించడము. నష్టపరిహారము తక్కువగా చెల్లించడము. ఎంతది? 14 లక్షలే నష్టపరిహారంగా చెల్లించాలి. ఇవన్నీ సమస్య వచ్చేసరికి అంటే వ్యక్తిని యూనిట్ గా తీసుకోవడం. అరే సూపర్ పాయింట్ మర్చిపోయాను, చూసావా? ఆ పాయింట్ మర్చిపోయా. మనోడు చూడండి ఎంత మంచిగా, అది కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఇంకేం చేశారంటే చట్టంలో 5 ఉండే సభ్యులను యూనిట్ గా తీసుకోకుండా ఒక్కొక్క సభ్యుణ్ణి ఒక యూనిట్ గా తీసుకోవడం. ఒక్కొక్క సభ్యుణ్ణి ఒక యూనిట్ గా తీసుకోవడము. ఒక్కొక్క సభ్యుణ్ణి ఒక యూనిట్ గా తీసుకోవడము. ఇది ఏంటంటే బుక్స్ లో ఇది రాయాల. జనరల్ గా మనోడు చదువుకొని వచ్చాడు, ఆంధ్ర స్టూడెంట్ చదువుకొని వచ్చి ఎవరికి నష్టపరిహారం అంటే అదే. ఇప్పుడు భూమి ఎక్కువగా ఉందనుకోండి, ఊరికే లాక్కోరు కదా. ఇప్పుడు నాకు ఒక 100 ఎకరాలు ఉందనుకోనమ్మా, నాకు 100 ఎకరాలు ఉన్నప్పుడు నా భూమిని లాక్కోరు కదా. లేవడం లేదు. ఇప్పుడు కూడా జాయిన్ అవుతున్నారు క్లాస్లో, లేవడం, పడుకుంటున్నారు అసలు ప్రశాంతంగా. ఎంత నిమ్మలంగా ఉన్నారంటే తెలంగాణ భాషలో నిమ్మకు నీరెత్తినట్లు అని ఆంధ్ర భాషలో అంటే తెలంగాణలో నిమ్మలంగా ఉన్నారు. అసలు లేవడం లేదు. అసలు క్లాసులో ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. నాకు కనిపిస్తుంది ఎవరు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు.
ఫేసులు కూడా కనిపిస్తున్నాయి నాకు సాఫ్ట్వేర్ ప్రకారం. మీరు అసలు రావడం లేదు. మొద్దులు అసలు తెలంగాణ మొద్దులు చాలా చాలా పెద్ద మొద్దులు అసలు. ఏసీటీసీ మార్నింగ్ బ్యాచ్ వాళ్ళు లేవడం లేదు అసలు. ఇది 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 లేదు, ఇది లేదు. వచ్చారు జనాలు, యుద్ధానికి వచ్చారు, సైన్యం వచ్చింది సార్, ఇది 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 ఎట్లా సార్ అని. సరే ఇది ఇది ఇంతే అని చెప్పా నేను. హడావిడిలో పోతా ఉన్నా, వేరే బ్యాచ్ కి పోతా ఉంటే ఇంతరా బాబు అన్న. తర్వాత వచ్చారు రెండో రోజు, సార్ కరెక్టే సార్ అన్నారు, కింద మొహం వేసుకొని వచ్చారు మళ్ళీ. అందుకని ఇది గమనించండి, ఒక్కొక్క సభ్యుడిని ఒక యూనిట్ గా తీసుకుంటారు ఇక్కడ. అది చాలా చాలా లోతుగా చదివితే దొరికిన పాయింట్ అది. తర్వాత మన అకాడమీలో కూడా మన మిత్రులు రాశారు, కాబట్టి దాని డౌట్ లేదు. పడ్డప్పుడు మాత్రం మీరు పండగ చేసుకుంటారు మన బ్యాచ్ వాళ్ళు. ఓకే కదా? ఇది ఇట్లా విమర్శ. ఓకేనా? ఫైన్, అర్థమైపోయింది కదా? కాబట్టి ఇక నెహ్రూ శకం ముగిసింది. నెహ్రూ శకం ముగిసిన వెంటనే నెహ్రూ కూతురు ప్రధాని అయింది, మీకు తెలుసు. ఇక ఇందిరాగాంధీ ప్రస్తుత చట్టాన్ని తీసుకొచ్చినాం. సీలింగ్ ఎంత ఉంది ప్రస్తుతం అనేది చెప్తాను. ఓకేనా? ఇది తీసేయనా? ఇది నేను క్లియర్ గా తీసేస్తున్నా చూడండి. రైట్, ఫైన్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. బాగా క్యాచ్ చేశారు. సాటిస్ఫాక్షన్ ఉంది నాకు ఈ రోజు నేను భయపడ్డా మీరు టెక్నికల్ గా తీసుకుంటారు లేదని, కానీ మీకు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు జాతీయ ఆదాయం కాడ నుంచి మనం ఇవన్నీ చెప్పడం, లాంగ్ స్టాండింగ్ లో మీకు నిలబడి చెప్పడం వల్ల డెఫినెట్ గా కొంత అవగాహన శక్తి అయితే పెరిగింది. ఇప్పుడు నా ఉద్దేశంలో మీరు ఏవి చదువుకున్నా ఈజీగా అవగాహన చేసుకునేవి ఎకానమీ వరకు ఉంటది. సివిల్ సర్వీసెస్ కానీ అవి కానీ మీరు ఏది రాసినా అవగాహన శక్తి ఉంటది. కొంచెం ప్రయత్నిస్తే మాత్రం సివిల్స్ కూడా మీరు రాయవచ్చు. చూడండి, మీరు నేను ఇచ్చిన బేస్ మీకు ఎకానమీ ప్రకారం మీరు పొద్దున గ్రూప్ 1 సివిల్స్ మల్టిపుల్ ఎగ్జామ్స్ కూడా మీరు రాసుకోవచ్చు. ఎందుకంటే మీరు మీ ఆన్సరింగ్ కానీ అట్లా ఉన్నది. సరే, ఇక దీని తర్వాత చూడండి, వేలాది భూమి పోవడం వల్ల ఇక ప్రస్తుత భూమి వచ్చింది. ఏంటి ఆ ప్రస్తుత భూమి? చూడమ్మా, ప్రస్తుత భూమి ఏంటి అంటే భూగరిష్ట పరిమితి చట్టము. భూగరిష్ట పరిమితి చట్టం 1973. రెండే చట్టాలు, భూగరిష్ట పరిమితి చట్టము, భూగరిష్ట పరిమితి చట్టము, భూగరిష్ట పరిమితి చట్టము 1973. ఇది గమనించండి, భూగరిష్ట పరిమితి చట్టము 1973. భూగరిష్ట పరిమితి చట్టము 1973. దీన్ని కొంచెం మనము అవగాహన చేసుకోవాలి. భూగరిష్ట పరిమితి చట్టం 1973. ఈ చట్టం రూపొందించవలసిన ఆవశ్యకత ఖచ్చితంగా 1961 నేపథ్యమే. దేశంలో రాష్ట్రంలో రాజకీయ మార్పులు జరిగినాయి. 1961 ప్రాంతంలో హరిత విప్లవ కార్యక్రమము, భూ సంస్కరణలను ప్రవేశపెట్టడం, ఇవన్నీ జరిగినాయి కదా. సో కేంద్రం ఏం చేసిందంటే గమనించండి, 1972 సెప్టెంబర్ నెలలో కొత్త చట్టానికి ఆమోదం ఏపీ ప్రభుత్వం తెలిపిన. సో కేంద్రం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా, అంటే కేంద్రంలో 1972లో ఒక ఆల్ ఇండియా చీఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఒకటి జరుగుతుంది కేంద్రంలో. సరే, గమనించాలి, కేంద్ర మార్గదర్శకాలకు అనుసరించి, ఇది కొంత రాసుకోండి, కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి అప్పటి ఏపీ ఓకే, ఉమ్మడి ఏపీ శాసనసభ శాసన మరియు శాసన మండలి, ఏపీ ప్రభుత్వము 1972 సెప్టెంబర్న శాసనసభ ఆమోదం తెలిపింది. ఏపీ శాసనసభ 1972 సెప్టెంబర్న నూతన భూగరిష్ట చట్టాన్ని ఆమోదం తెలిపింది. కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి అప్పటి ఏపీ ప్రభుత్వము దీన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. 1973 జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపారు. అంటే 1973లో రాష్ట్రపతి ఆమోదం తెలిపారట. రాష్ట్రపతి ఆమోదం 1974లో ఈ చట్టానికి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చారండి. 1974లో ఈ చట్టాన్ని
రాజ్యాంగములోని ఓకే రాజ్యాంగములోని 9వ షెడ్యూల్లో చేర్చారు. 9వ షెడ్యూల్లో చేర్చారు. 1974లో రాజ్యాంగములోని 9వ షెడ్యూల్లో చేర్చారు. ఓకేనండి. రాజ్యాంగానికి 34వ సవరణ చేయడం ద్వారా ఈ చట్టానికి న్యాయ వ్యవస్థ సమీక్ష పరిధి నుంచి తొలగించారండి. అది గమనించండి. రాజ్యాంగములోని 34వ సవరణ చేయడం వలన రాజ్యాంగములో 34వ సవరణ చెయ్యడం వలన చెయ్యడం వలన ఏమైందంట సింపుల్ గా ఈ చట్టాన్ని న్యాయ సమీక్ష పరిధి నుంచి తొలగించారంట. ఈ చట్టాన్ని న్యాయ సమీక్ష పరిధి నుంచి ఓకే అది గమనించాలి. ఈ చట్టాన్ని న్యాయ సమీక్ష పరిధి నుండి మినహాయించారు. ఇక న్యాయ సమీక్షకు వెళ్ళడానికి వీలు లేదు. ఈ రాజ్యాంగములోని 34వ ప్రకరణ 44 సార్ 44 34 నాకుంది మరి నా పుస్తకాల్లో. ఒకసారి మీరు కన్ఫర్మ్ చేయండి, సార్తో కన్ఫర్మ్ చేయండి ఒకసారి. ఓకే రైట్ 44 అంటున్నారు మీరు. అయితే 44 సరే ఒకసారి చూసి నాకు చెప్పాలి మరి. రేపు మీరు నాకు చెప్తే నేను మార్చుకుంటా. ఎందుకంటే నా పుస్తకాలన్నీ కూడా ల్యాండ్ రిఫార్మ్స్ నా పుస్తకాలలో 44 రాయకుండా 34 రాశారు. ఒక్కసారి మీరు రేపు కన్ఫర్మ్ చేసుకొని 44 కరెక్టా, మీరు ఇంతగా చెప్తున్నారంటే కరెక్ట్ ఉంటుందేమో చూడండి ఒక్కసారి. రైట్ ఒకసారి చూసుకోండి. ఇది ఒకసారి చూసుకోండి. మీరు చూసుకొని నాకు చెప్పండి అంతే. 1976 రైట్. మరి ఇక్కడ అట్లా అన్నాడు. మరి 34 సవరణ చేయడం ద్వారా అన్నాడు. నిర్ణీత కాల వ్యవధిలో ఈ చట్టాన్ని చేయడానికి తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి రెవెన్యూ సిబ్బందిపై నిఘా పెట్టి అర్హత కలిగిన మిగులు భూమి పంపకం అయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పై ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1975. ఇది రాసుకోండి బాగా. 1975 జనవరి 1 నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. జనవరి 1 నుండి చట్టం అమలు. ఇది క్యాచ్ చేయాలి. కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి అప్పటి ఏపీ ప్రభుత్వం 1972లో ఈ చట్టం చేసింది. 73లో రాష్ట్రపతి ఆమోదము. 74లో చట్టానికి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ అంటున్నాడు. 1975 చూసుకోండి. 44 అని కొంతమంది నాకు పెట్టారు. ఓకే రైట్. అయితే రెండవ ప్రధాన అంశం ఏంటంటే ఇక్కడ 1975 జనవరి 1 నుంచి నాకు ఎకానమీలో ఇదొకటి ఇంపార్టెంట్ బిట్, ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్. ఇది మీరు పాలిటీ ప్రకారం ఒకసారి చూసుకొని నాకు చెప్పండి అమ్మా. ఇది రెండు రైట్. ఇది రెండు ఎకానమీలో అడగకపోవచ్చు, మాక్సిమం అడగకపోవచ్చు. అడిగితే మాత్రం మీ దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు పెట్టేస్తారు. ఇక్కడ ఈ 2 పాయింట్స్ రైట్ గమనించండి. ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఇది చేసింది 1972, ఆమోదించింది 1973, అమలైనది 1975. ఇది చెప్పొద్దు అనుకున్నా అడిషనల్ గా చెప్పాను నేను 2 పాలిటీ. ఇది ఒకసారి చూసుకోండి. ఎందుకంటే చదవక చాలా రోజులైంది పాలిటీ. సివిల్ సర్వీసెస్ తర్వాత అప్పుడు లక్ష్మీకాంత్ బుక్ ఒక 10-20 సార్లు 30 సార్లు రివైజ్ చేసినాం. తర్వాత పక్కన పెట్టిస్తున్నాం ఇక. సరే. సో 1975 జనవరి 1 నుంచి చట్టం అమలు అనేది జరుగుతూ వచ్చింది. ఏముంటాయి ఈ చట్టములో? ఈ చట్టం చాలా పెద్దది, మరి చాలా క్రూషియల్. చూడండి. ఈ చట్టము చాలా ముఖ్య అంశాలను సూచించినది, దాంట్లో డౌటే లేదు. ఈ చట్టం ఏమన్నదంటే గమనించాలి ఫస్ట్ రైట్. 1973 చట్టములోని గమనించండి. 1973 చట్టములో ముఖ్యాంశాలు. టేబుల్ ఇస్తా, టేబుల్ ఉంది దీన్ని కూడా. ముఖ్య అంశాలు 1973 చట్టంలోని ముఖ్యాంశాలు. ఫస్ట్ది ఏమంటామంటే చూడండి. ఫస్ట్ది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటిది. ఫస్ట్ది ఏమంటారంటే ఫస్ట్ గమనించండి. ఫస్ట్ ఏంటి అంటే చట్టము యూనిట్ అప్లికేషన్ అంటాం చూడండి. యూనిట్ అప్లికేషన్. యూనిట్ చెప్పండి ఇక్కడ. యూనిట్ ఎట్లా తీసుకున్నారు యూనిట్ ను? చట్టం అమలులో ఫస్ట్ మనము ఐడియా పెట్టవలసింది యూనిట్ పైన. సో యూనిట్ ఎట్లా నిర్ధారిస్తారు? యూనిట్ 1973లో యూనిట్ ఎట్లా నిర్ధారిస్తారు అనేది చూద్దామా. ఓకే
రైట్. సపోజ్ ఇక్కడ గమనించండి, 1973 చట్టం చేస్తున్నప్పుడు రైట్, ఫస్ట్ మనం ఐడియా పెట్టుకోవాల్సింది ఒక ఇక్కడ యూనిట్ ను పరిగణలోకి తీసుకుందాం. యూనిట్ లో ఏమంటాదంటే ఇక్కడ 1973 చట్టంలో యూనిట్ ను పూర్తిగా మార్చేశారండి. ఏమన్నారు? యూనిట్ ఇక్కడ కుటుంబము తీసుకోలేదు, యూనిట్ లో ఒక వ్యక్తి తీసుకోలేదు, ఒక కుటుంబాన్ని పరిగణలోకి తీసుకున్నారు. కుటుంబాన్ని కుటుంబాన్ని అనగా కుటుంబములో ఉన్న 5గురుని పరిగణలోకి తీసుకున్నారు. 5గురిని, ఈ 5గురుని 5 మంది సభ్యులను 5 మందిని పరిగణలోకి తీసుకున్నారు. పరిగణలోనికి తీసుకున్నారు. చాలా జాగ్రత్తగా. యూనిట్ అంటేనే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక కుటుంబాన్ని అనగా 5 మందిని పరిగణలోకి తీసుకున్నారమ్మా. 3 సభ్యుల్ని కుటుంబమా? వామ్మో, ఏమో నీ ఆలోచనలు నీకున్నాయి, నీ ఆలోచనలు నీకున్నాయి బాబు. ఇక్కడ అందరి ఆలోచనలు పరిగణలోకి తీసుకో. సరే, గరిష్ట పరిమితి నిర్ణయించుటకు 5గురు సభ్యులున్న కుటుంబాన్ని ఒక యూనిట్ గా భావించారు. అది గమనించండి. ఎవరికి వారు అప్పుడు ఎవరి కుటుంబాలు వారకుంటాయి. ఆప్షన్ లో 1లో 2 అంటారు, లేదు కొంతమంది గొడవపడే వాళ్ళు ఉంటే 1 అని కూడా ఇస్తారు. ఎందుకంటే విడాకులు తీసుకున్న వాళ్ళు ఉంటారని ఆలోచనలతో 1 అని పెడతారు. 4 అని ఉంటది, 5 అని ఉంటది. ఎవరికి కావలసినవి అక్కడ ఉంటాయి. నువ్వు సొంత నిర్ణయాలు తీసుకోకు. ఒక కుటుంబాన్ని అనగా 5 మందిని పరిగణలోకి తీసుకుంటారు. 5గురుని పరిగణలోకి తీసుకుంటారు. చూడు, 5 మెంబర్స్ ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ అప్లికేషన్ ఇస్ 5 మెంబర్స్. ఒక కుటుంబానికి ప్రామాణిక కమతంగా మించి భూమి ఉండరాదంటాడు. 5గురు సభ్యుల కుటుంబాన్ని గరిష్ట పరిమితి యూనిట్ గా నిర్ణయించారు. అది చక్కగా గమనించండి. భార్య, భర్త, 3 మైనర్లతో కూడిందే ఒక కుటుంబం. ఎవరెవరు ఉంటారు? భార్య, భర్త, 3 మైనర్లు. మైనర్ అంటే పెళ్లి కాని వారు. మైనర్లతో కూడినదే కుటుంబం. భార్య, భర్త, మైనర్లతో కూడినదే కుటుంబం. ఓకేనా? రైట్. గమనిస్తున్నావు కదా, భార్య, భర్త, 3 మైనర్లతో కూడినదే ఒక కుటుంబం. ఇంతకు మించి కుటుంబం సభ్యులు ఉన్నప్పుడు ఏమవుతుంది? అదనంగా భూమి కేటాయించవచ్చు. ఓకే, ఇంతకు మించి సభ్యులున్న 5గురులకు మించి సభ్యులుంటే వారికి అదనపు భూమి కేటాయించవచ్చు. ఎగ్జాంపుల్, ఇట్లా కుటుంబం ఇలా ఉందనుకుందాం, ఇది గృహం అనుకుందాం, స్వర్గం ఇది, అప్పుడప్పుడు నరకం కూడా అవుతుంది. సపోజ్ 2 + 3 ఉన్నారనుకోండి, 2 + 3 ఉన్నారనుకోండి. సపోజ్ ఏమైపోయింది, ఈ పెద్దోడు మ్యారేజ్ చేసేసారు. చూశారు ఎగ్జామ్ రాస్తలేడు, జాబ్ కొడతలేడు, ఇటు ఊరికి అటు ఇటు తిరుగుతున్నారని అందరు ఆలోచించి ఇక పెళ్లి చేసేసారు అనుకుందాం. ఇప్పుడు కుటుంబ యజమాని కుటుంబంలో మ్యారేజ్ అయిన వెంబడే 6గురు అవుతారు. ఇంకొంచెం ఓపిక బట్టి 1 year అయితే 7గురు అవుతారు. అప్పుడు 7గురు అయ్యారనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? ఇక 7గురు అయ్యారు అనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే, ఇక ఎంఆర్ఓలు వాళ్ళందరి ఇంటికి వచ్చి, అట్లా కాదురా బాబు, నీది మ్యారేజ్ అయింది, నువ్వు పెద్దోడు అయిపోయినావు, ఇక మ్యారేజ్ అయింది, చూడు, కుటుంబానికి భారం కావు, నేను భారం గాను, నేను పోను అంటాడు. నువ్వు పోకపోవడం ఏందిరా బాబు, నువ్వు పోవలసిందే, ఇంకో కాపురం పెట్టు, నువ్వు సపరేట్ గా ఇల్లు కావాల్సిందే నీకు, ఇప్పుడు రేషన్ కార్డు వస్తుంది, భూమి పెట్టుకోవచ్చు. అతన్ని బలవంతంగా పక్కన వేరే కుటుంబం పెట్టిస్తారనమాట, మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు. ఓకే, ఫాలో అవుతున్నారు కదా అట్లా. సో ఒక మైనర్, మరీ ఏజ్ పెరిగింది అనుకో, కొంతమంది ఉన్నారు, ఇప్పుడు మా క్లాస్మేట్స్ లో అప్పుడప్పుడు చూసేవాళ్ళం, ఇక మ్యారేజ్ 45, 50 వచ్చిన వాడు మ్యారేజ్ చేసుకోలే, కుటుంబంలోనే ఉంటాడు అనుకోండి, వాడు మైనర్ కాదు, వాడు మేజరే. వాడిని అప్పుడు కూడా తీసేస్తారు, గుర్తుపెట్టుకోండి. వాడు ఒక 18 years 19 years రైట్, ఒక 20 years వరకు చూస్తారు. ఇంకా పెరిగింది, ఏజ్ పెరిగింది, అసలు 40 అవుతాడు, ఇంకా తీసుకోవడం లేదు, చేతుల్లో ఇక పాలిటీ, ఎకానమీ, హిస్టరీ పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడు, అసలు చదవడమే చదువుతున్నాడు అనుకున్నాడు అనుకోండి, చిలకల్లో కూర్చొని చదువుతున్నాడు అనుకోండి, అయినా సరే ఇక కుటుంబంలో పెట్టరు. ఇక అది గమనించండి. అట్లాంటి పరిస్థితి ఇక్కడ ఉంటది. సో అది పాయింట్ ఫైనల్.
సో కానీ అది కుటుంబ కమతానికి అది అంతకు మించి కుటుంబం అదనంగా భూమిని కేటాయించవచ్చు, కానీ అది కుటుంబ కమతానికి 2 రెట్లకు మించకూడదు అంటాడు. అంటే ఆ కుటుంబ కమతం ఎంతైతే ఉంటుందో దానికి 2 టైమ్స్ కి పెంచవద్దు, అంటే ఎక్కువగా అని మరి కుటుంబాలు పెంచవద్దు అంటాడు. అట్లా 5గురుకు మించిన సభ్యులుంటే వారికి అదనక భూమిని కేటాయించవచ్చు, కానీ అది రూల్స్ అన్ని మనకు అర్థం కావు అవి, కానీ అది కుటుంబ కమతానికి 2 రెట్ల కన్నా అధికంగా ఉండకూడదు. 2 రెట్ల కన్నా అధికంగా ఉండకూడదు అంటాడు. అంతేనా? సో మీరు కేటాయించండి అదనపు భూమి, మాకు ప్రాబ్లం లేదు, కానీ ఎక్కువ మరీ కేటాయించవద్దు అంటాడు. 2 రెట్లు అంటే అంతే, అధికంగా కేటాయించవచ్చు అంటే. కుటుంబ కమతానికి 2 రెట్లు మించరాదు. భార్యాభర్తలకు విడివిడిగా భూములున్న అవి ఒకే కుటుంబ పరిధిలోకి లెక్కించబడతాయి. ఇక రాసుకోండి రూలు. భార్యాభర్తలకు విడివిడిగా భూములున్న అవి ఒకే కుటుంబంలోనికి పరిగణించబడతాయి. ఇది గమనించు. భార్యాభర్తలకు విడివిడిగా భూములున్న అవి ఒకే కుటుంబంలోనికి పరిగణించబడతాయి. భార్యకు పేరెంట్స్ నుంచి ఒక 5 ఎకరాలు, భర్తకు వాళ్ళ పేరెంట్స్ నుంచి ఒక 5 ఎకరాలు, వీళ్ళు కాపురాన్ని మొదలు పెట్టారు, వీళ్ళు ఒక 10 ఎకరాలు అనుకోండి, ఆ 10 కూడా కలుపుతారు. వాళ్ళకి సపరేట్ గా ఏది ఉన్నా వాళ్ళను కూడా కలుపుతారు అనమాట. అది గమనించండి. భార్యాభర్తలకు విడివిడిగా భూములున్న ఆ భూములన్నీ ఒకే కుటుంబం పరిధిలోకి తీసుకొస్తారమ్మా. అది ఓకే, అది గమనించండి. పాయింట్ క్లారిటీ ఉంది కదా. ఇది సపరేట్ గా పెట్టుకోవడానికి వీళ్ళు మా నాన్న ఇచ్చింది, మా అమ్మ ఇచ్చింది, మా పిన్ని ఇచ్చింది, మా బాబాయ్ ఇచ్చిందంటే ఊరుకోరు, దాటి తీస్తారనమాట. అట్లా మేజర్ అయిన కుమారుణ్ణి ప్రత్యేక కుటుంబ యూనిట్ గా గుర్తించి చట్ట ప్రకారం భూమి కేటాయించాలి. అవసరమా ఈ పాయింట్? అవసరం లేదు, అయినా రాస్తా. మేజర్ అయిన కుమారుడికి రైట్, అది గమనించండి. సో ఎవరైతే సో పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి. మేజర్ అయిన కుమారుణ్ణి ప్రత్యేక కుటుంబముగా మేజర్ అయినటువంటి కుమారుణ్ణి ప్రత్యేక కుటుంబ యూనిట్ గా గుర్తించి భూమి కేటాయించాలి. ప్రత్యేక కుటుంబ యూనిట్ గా గుర్తించి భూమి కేటాయించాలి. మేజర్ అయిన కుమారుణ్ణి ప్రత్యేక కుటుంబ యూనిట్ గా గుర్తించి భూమిని కేటాయించాలి. అది గమనించింది. నూతన సవరణలన్నీ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. మైనర్ కుమారులతో పాటు వివాహం కాని మైనర్ కుమార్తెలు కుటుంబ పరిధిలోకి వస్తారు. గమనించండి, కుమార్తెలు కూడా వస్తారు. వివాహితుల అవివాహితుల అనే దానికి సంబంధం లేకుండా మేజర్లైన కుమారులు కుమార్తెలకు ప్రత్యేక కుటుంబంగా లెక్కించబడతారు. వివాహంతో సంబంధము లేదు. వివాహం అనేది ప్రత్యేకమైన అంశము, సంబంధము లేదు. అది వ్యక్తిగత అంశము, సామాజిక అంశము. వివాహం అనేది నేను పెళ్లి చేసుకోలేదు, నేను పెద్ద మనుషులు కలవలేదు, అట్లాంటి ఏమీ లేవు. నీకు భూమి పెరిగిందా అంటే అయిపోయింది, ఫినిష్. భూమి ఉందా నీకంటే కథం. నువ్వు నీ ఏజ్ పెరిగిందంటే మాత్రం నిన్ను బైకాట్ చేస్తారు ఈ ఏరియా నుంచి. ఇది గమనించుకో. ఓకే, ప్రత్యేక కుటుంబంగా లెక్కించబడతారు. ప్రామాణిక కమితం కంటే ఎక్కువ భూమి కలిగే ఉండే అవకాశం ఉండదు దీనివల్ల. కుటుంబంలో భార్యాభర్తలతో పాటు 2 మేజర్లు, ఒక మైనర్ కుమార్తె ఉంటే అప్పుడు కుటుంబంలో భార్యాభర్తతో పాటు 2 మేజరు, ఒక మైనర్ కుటుంబం ఉంటే అప్పుడు ఎన్ని అవుతాయి? 2 ప్లస్ కుటుంబము. అప్పుడు ప్రామాణిక కమతాలు ఎన్ని ఉండే అవకాశం ఉన్నాయి? 3. ఇప్పుడు చెప్పండి, ఇది అవసరం లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక కుటుంబంలో చూడండి, ఈక్వేషన్ ఇలా ఉంది. ఒక కుటుంబంలో 3, 4, 5 అమ్మ. వీళ్ళు భార్య భర్త 3 మైనర్లు. ఎన్ని కమతాలు పెట్టుకోవచ్చు?
భార్య భర్త భార్య భర్త ఎన్ని కుటుంబాలు పెట్టుకోవచ్చు ఇది చెప్పండి? ఒక కుటుంబమే. ఇప్పుడు భార్య భర్త, ఫాదరు మదరు, వీళ్ళు మేజర్లు అయిపోయారు. చూడండి ఎట్లా అయ్యారు వీళ్ళు మేజరు. ఇంత హైట్, ఒకడేమో హైట్ పెరిగాడు, ఒకడేమో పొట్టిగానే ఉన్నాడు, కానీ మేజర్ లాగా ఉన్నాడు. ఇప్పుడు ఒక మైనర్, డాటర్ ఏమో మైనరే ఉందండి సపోజ్. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు మేజర్ అయ్యారు, వీళ్ళు మేజర్ అయ్యారు, ఈమె మైనర్ ఉన్నది. రైట్. ఇప్పుడు చెప్పండి ఇక్కడ వీళ్ళు ఈ ఇద్దరికి ప్లస్ ఈమెను కలిపి ఒక కమతము, ఈయనకు ఒక కమతము, ఈయన ఒక కమతం, మొత్తము 3 కమతాలు అవుతాయి. ఎగ్జాంపుల్స్ అట్లా చేస్తారన్నమాట. రూల్ అది. కుటుంబ యజమాని అయిన భర్త, ఓకే రైట్, అది గమనించండి. ఇది ఒక రూల్. కుటుంబ యజమాని అయిన భర్తకు తండ్రి ఉంటే, కుటుంబ యజమాని అయిన భర్తకు ఈ కండిషన్ లో ఇక ఇంట్లో ఇక్కడ తండ్రి ఉన్న ఇతని తండ్రి తాత ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఆ కుటుంబంలో తాత ఉన్నాడు అనుకోండి, తాత అవ్వ ఇద్దరు ఉన్నారనుకోండి, ఓ తాతకు అవ్వకు కూడా ఏం చేయాలి? ఒక కమతం డిక్లేర్ చేసుకోవాలి. అంతే కదా? రూల్ అంతే కదమ్మా. అప్పుడు చెప్పండి 4 అవుతాయి అంతే. తాత అవ్వకు కూడా ఒకటి ఇస్తారు కదా, 4 అవుతాయి. తాత అవ్వ ఉంటే ఆ కుటుంబంలో 4 అవుతాయి. అంతే కదా? కుటుంబ యజమాని అయిన, అది గమనించండి, కుటుంబ యజమాని అయిన భర్తకు తండ్రి ఉంటే 4 ప్రామాణిక కమతాల మేరకు భూమి కలిగి ఉండవచ్చు. ఇద్దరు మేజర్లు, సపోజ్ ఫ్యామిలీ చూడండి, ఫ్యామిలీ కుటుంబంలో భార్య భర్త పెళ్లి కాని అమ్మాయి, ముగ్గురికి ఒక కుటుంబము. ఇక్కడ చూడండి అమ్మా, పెద్దవాళ్ళు మేజర్లు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకు ఒక కమతము, ఇద్దరికి ఒక కమతము, 3 అయినాయి. ఫాదరు మదరు ఉన్నారు, సో వాళ్ళకు ఒక కమతం, మొత్తం 4 కమతాలు చేయవచ్చు అనమాట. 4 యూనిట్లుగా చేసుకోవచ్చు. రైట్. దేశం పలు రకాల కుటుంబాలు ఉండడం వల్ల ఈ వీలు కల్పించిందమ్మా. మనది వసుదైక కుటుంబం అయినా చాలా రకాల కుటుంబాలు ఉంటాయి కదా. సో అట్లా అవిభక్త హిందూ కుటుంబాలకు గరిష్ట పరిమితి నిర్ణయించేటప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఆస్తి కలిగి ఉన్నట్లయితే ఆ మేరకు సదర వ్యక్తికి ఉండే భూమిని ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే పెద్ద పెద్ద కుటుంబాలను కూడా ప్రామాణికంగా తీసుకున్నారు. అది గమనించండి. సహకార సంఘంలో ఒక వ్యక్తికి ఉండే భూమి ప్రామాణిక కమతంగా నిర్ణయించేటప్పుడు లెక్కలోకి తీసుకోవాలట. అంటే సహకార సంఘంలో ఏమన్నా ఉమ్మడిగా ఏమన్నా సాగు చేస్తున్నాడా అనేది. ప్రైవేట్ ట్రస్టులు నిర్వహించే భూమిని ట్రస్ట్ రద్దు చేసినప్పుడు అందే అవకాశం ఉంటే దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలా. బినామీ భూములు అంటే వంటివి తీసుకోరాదు అంటది చట్టం. అట్లా. సో ఈ కాలంలో దాన ధర్మాలు, భార్యాభర్తలు, విడాకులు, దత్తత స్వీకారాలు, మిగులు భూమి నిర్ధారించేటప్పుడు ప్రామాణిక కమతంగా భావించాలనేది చట్టం. అంటే అంతే కదా, విడాకులు అవుతున్నప్పుడు, దత్తత ఏమైనా తీసుకుంటున్నప్పుడు, ఎవరైనా దాన ధర్మాలు చేస్తున్నప్పుడు ఏదున్నా దీన్ని మీరు క్లియర్ గా ఫాలో అవ్వండి అంటాడు. సరే, ఇది 1973లో చట్టం. 5గురుకు మించిన కుటుంబం ఉంటే ఇట్లా చేయాలి అంటాడు. ఓకే కదమ్మా? ఈ పాయింట్ ఓకే కదా? ఇది బుల్లెట్ లాగా దిగాలి మీ మైండ్ లో. ఓకే కదా? ఇప్పుడు చట్టంలోకి వెళ్తా. ఏముందో చట్టంలోకి ఇప్పుడు చెప్తా. ఫస్ట్ ఇది మీ క్లారిటీ వస్తే, దీని మీద క్లారిటీ స్పష్టత వస్తే, ఫస్ట్ యూనిటే చెప్పాను, ఇప్పుడు సీలింగ్ చెప్తా, 3లో మినహాయింపు చెప్తా. ఇది ఓకే కదా? ఫస్ట్ పాయింట్ ఓకే కదా? యూనిట్. జాయింట్ ఫ్యామిలీ ఉన్న టుగెదర్ గా తీసుకుంటారమ్మా, టుగెదర్ గా భూమిని తీసుకుంటారు. ఒక స్టేట్మెంట్ ఉంది చూడు, నేను ఒకసారి చదువుతా, రిపీట్ చేయి. అది గజిట్ లో ఏం చెప్పాడన్నది. మనోడు అడిగిన క్వశ్చనే. మనోడు ఏమంటాడంటే, అవిభక్త హిందూ కుటుంబాలు ఉమ్మడి కుటుంబాల గరిష్ట పరిమితి నిర్ణయించేటప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఆస్తి హక్కు కలిగి ఉన్నట్లయితే ఆ మేరకు సదరు వ్యక్తికి లభించే భూమి ప్రామాణికంగా కమతం నుంచి, అంటే ఆ మేరకు సదరు వ్యక్తికి లభించే భూమి ప్రామాణిక కమతం నుంచి మినహాయిస్తారంటే ఏమి లేదు, ఉమ్మడి కుటుంబాన్ని పరిగణలోకి తీసుకుంటారంతే, ఏమి లేదు. భూమి ఎంత ఉందో దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఓకే రైట్. ఇది ఫస్ట్ యూనిట్ అప్లికేషన్ ఇట్లా ఉందా? రైట్. ఇప్పుడు చెప్పండి, 1973లో సీలింగ్, 1973 చట్టంలో ఉన్న సీలింగ్ ఏంటో ఒకసారి చూడండి. 1973 బిఏలో యూనిట్ అప్లికేషన్ కదా, బిలో 1973 చట్టములో సీలింగ్ ఎలా ఉందో చెప్తాను చూడండి. సీలింగ్ 1973 చట్టములో సీలింగ్ ఇలా ఉందమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, మీరు చక్కగా అవగాహన చేసుకోవాలి. ఇది దించుతున్నా కేర్ఫుల్ గా. భూమి రకము, భూమి రకము నాన్న, 2 పంటలు పండించే భూమి,
రెండు పంటలు పండించే రెండు పంటలు పండించే భూమి, ఒక పంట పండించే భూమి. చూడమ్మా, ఇది భూమి రకము రెండు పంటలు పండించే భూమి, ఒక పంట పండించే భూమి. సీలింగ్ డిక్లేర్ చేస్తున్నారమ్మా, సీలింగ్ పెడుతున్నారు ఇక్కడ. గమనించండి, చాలా డేంజర్ గా ఉంది పరిస్థితి. అంతా బయట తుఫాను అవి ఇవి వస్తున్నాయి, కొంచెం డేంజర్ సిచ్యువేషన్ ఉంది. వినబడుతుందా? వాయిస్ వినబడుతుందా? చూడండి, వాయిస్ వినబడుతుందా? జాగ్రత్తగా. వాతావరణాలు యుద్ధ వాతావరణాలు కాదు, మేఘ వాతావరణాలు కుమ్ముకున్నాయి. అది గమనించండి బాగా. ఓకే, ఇట్లా ఫస్ట్ది మాగాణి భూమి. ఏంటి మీకు ఐడియా ఉంది? మాగాణి భూమి అంటే ఏంటో మీకు ఐడియా ఉంది? ఏంటి మాగాణి భూమి అంటే? మాగాణి భూమి అంటే డ్రై ల్యాండా, వెట్టి ల్యాండా? చెప్పాలి. డ్రై ల్యాండా, వెట్టి ల్యాండా? వెట్టి ల్యాండ్, చిత్తడి నేలలు అంటాం. చూడండి, రైట్. డివిజన్ చేస్తున్నా. ఎన్ని రకాలు చూడండి, ABCDEF. 1 2 3 4 5 6, మొత్తం 6 రకాలు. అంతే కదండి? 1 2 3 4 5 6 రకాలు. పంటలు ఎట్లా ఉన్నాయి ఇక్కడ చూడ. 10 ఎకరాల వరకు, ఇక్కడ 15 ఎకరాల వరకు, ఇది 12 ఎకరాలు, ఇక్కడ వచ్చేసి మీకు 18 ఎకరాలు. సి వచ్చేసి 13.5, ఇక్కడ వచ్చేసి 20 ఎకరాలు, ఇక్కడ వచ్చేసి 15 ఎకరాలు, 22.5 ఎకరాలు, 16.5 ఎకరాలు, 25 ఎకరాలు, 18 ఎకరాలు, 27 ఎకరాలు. 10 ఎకరాలు, 15 ఎకరాల నుంచి మొదలుకొని ఇట్లా 18 ఎకరాలు, 27 ఎకరాలు. ఏముందో విశ్లేషణ చేస్తాం దాని గురించి. రెండవది మెట్ట భూమి. GHIJK. 1 2 3 4 5 ఎకరాలు, 5 రకాలు. ఓకేనండి, రైట్. ఇక్కడ చూడండి, వీటి ప్రాంతాల్లో 2 పంటలను ప్రామాణికంగా తీసుకోలేదు వీళ్ళు. అసలు పంటలు ఏమి వేయలేదంట. 2 పంటలు పండించలేము ఈ భూముల్లో అంటాడు. కేవలము 1 పంటను పండించవచ్చు ఈ భూములో అంటాడు. చూడండి ఎట్లా. 35 ఎకరాలు చూడండి బాగా. 35 ఎకరాలు, 40 ఎకరాలు, 45 ఎకరాలు, 50 ఎకరాలు, 54 ఎకరాలు. 35, 40, 45, 50, 54 ఎకరాలు. ఈ రోజుకి ఈ చట్టం అనేది ముఖ్యంగా తమ యొక్క భూమిక నిర్వహిస్తుంది. దీని విశ్లేషణ రాస్తాను 1 by 1, ఇక్కడ పక్కన రాస్తాను దీని విశ్లేషణ. ఓకేనండి, గమనించండి బాగా. మీరు ఇది గమనించవలసినటువంటి అవసరము ఉంది. ఏముంది ఇక్కడ? ఓకే, ఈ చట్టంలో పేర్కొన్నటువంటి లక్షణాలు, ఈ చట్టం యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో ఒకసారి విశ్లేషణ చేద్దాం. జాగ్రత్తగా చూడండి. ఓకేనండి, రైట్. ఫస్ట్ ఈ చట్టం యొక్క విశ్లేషణ ఎలా ఉందో ఒక్కసారి నేను ఇక్కడ పాయింట్ రాస్తాను, మీరే చూడండి. ఓకే, ఈ చట్టం ప్రకారము, ఓకే ఇక్కడ రాద్దాం విశ్లేషణ చూడండి ఎట్లా ఉంది. ఈ చట్టం ప్రకారం ఏంటిది చూడండి. ఈ చట్టం ప్రకారము మాగాణి భూమిని 6 రకాలుగా వర్గీకరిస్తాం. 6 రకాలుగా.
ABCDEF అట్లా 5 6 6 రకాలుగా వర్గీకరించాం. రెండు పంటలు పండే గరిష్ట భూమి 10 ఎకరాల నుండి ఎంతవరకు అండి? గరిష్ట భూమి ఎంతవరకు? 18 ఎకరాల వరకు నిర్ధారించారు. ఒక పంట పండే గరిష్ట భూమి 15 ఎకరాల నుంచి 27 ఎకరాల వరకు నిర్ధారించారు. రాసుకోండి, మీరే రాసుకోవచ్చు. అది మాగాణి భూమిలో 10 నుంచి 18, ఒక పంట పండే భూమిలో 15 నుంచి 27. ఓకే, రెండో పాయింట్. క్లారిటీ ఉంది కదా దాని మీద? క్లారిటీ, స్పష్టత ఉందా లేదా చెప్పాలి. దాని మీద స్పష్టత ఉంది కదా బాబు? ఎస్ ఆర్ నో? ఆ పాయింట్ చెప్పాలి మీకు. ఎస్ ఆర్ నో చెప్పండి. చూడండి, రెండు పంటలు పండించేవారు నేటికి కూడా 10 ఎకరాలే. మరి గరిష్టంగా 18 ఎకరాలు, 15 ఎకరాలు, 27 ఎకరాలు. సార్ దీనికి మించింటే ఏం చేయాలి? ఆ రూల్ ఫాలో అవ్వాలంతే. అధిక కుటుంబము, మేజర్ అయిన వాళ్ళ పేరు మీద భూమి డివిజన్ చేయడము, ఇట్లాంటివి చేయాలి. ఓకే, చేయను అంటే భూమి లాక్కుంటారు, జాగ్రత్త. నెక్స్ట్ అంశం ఏంటి చూడండి ఇక్కడ. నెక్స్ట్ ప్రధానమైన అంశము, రైట్, ఇలా డివిజన్ చేశారు. దేంట్లో? ఈ చట్టం ప్రకారం మాగాణి భూమిని అట్లా మెట్ట భూమిని GHIJKలుగా 5 రకాలుగా విభజించారు. రెండు పంటలు పండే భూమిని పరిగణలోకి తీసుకోలేదు. కానీ ఒక పంట పండే భూమి 35 ఎకరాల నుండి 54 ఎకరాల వరకు గరిష్ట పరిమితిని నిర్ణయించారు. ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు గరిష్ట పరిమితిని నిర్ణయించారు. 35 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు గరిష్ట పరిమితిని నిర్ణయించారు. గరిష్ట పరిమితి నిర్ణయం జరిగింది. 35 ఎకరాల నుంచి, గమనించండి బాగా, 35 ఎకరాల నుండి 54 ఎకరాలకు గరిష్ట పరిమితి నిర్ణయించబడింది. ఓవరాల్ గా రూల్ ఏంటి మరి ఇక్కడ? రూల్ ఏంటమ్మా ఇక్కడ? రూలు మీరు చెప్పాలంటే, ఓకే, ఈ రూల్ ప్రకారము మీరు ఇక్కడ అధ్యయనం చేయాలంటే మీరే చెప్పాలి ఆ రూల్ ప్రకారం. ఓకే, ఈ చట్టం ప్రకారము 1973 చట్టం ప్రకారము గరిష్ట భూమి పరిమితి ఎంత? క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇంతకు ముందు వచ్చినట్లు, అప్పుడు ఎంత చెప్తారు? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్తారమ్మా? చెప్పండి నాకు. ఈ చట్టం ప్రకారము, ఇంతకు ముందు అడిగినట్లు, ఈ చట్టం ప్రకారము కనిష్ట భూమి గరిష్ట భూమి ఎంత? కనిష్ట భూమి గరిష్ట భూమి ఎంత రాసుకోండి. ఈ చట్టం ప్రకారము కనిష్ట భూమి, ఈ చట్టం ప్రకారము కనిష్ట భూమి 10 ఎకరాల నుంచి గరిష్ట భూమి 54 ఎకరాల వరకు. ఓకే, రైట్. ఇక మాగాణి భూమిలో కనిష్ట ఎంత, గరిష్ట ఎంత ఉంది కదా? ఎంత? మాగాణి భూమిలో కనిష్ట ఎంత, గరిష్ట ఎంత? మాగాణి క్వశ్చన్ ఇట్లా వచ్చింది అనుకోండి, 1973 చట్టం ప్రకారము మాగాణి వేసేసారు, దెబ్బ పప్పులో కాలేశారు, కాళ్ళ మీద పప్పు వేసుకున్నారు. 1973 చట్టం ప్రకారము కనిష్ట భూమి, 1973 చట్టం ప్రకారము కనిష్ట భూమి గరిష్ట భూమి అంటే 10 ఎకరాలు 54 ఎకరాలు. అట్లా కాకుండా ఇదే అంతే కదమ్మా, మొత్తం చట్టం ప్రకారం అయితే ఇది కదా. ఓకే, 1973
భూపరిమితి గరిష్ట భూపరిమితి చట్టం ప్రకారము మాగాణి భూమిలో కనిష్ట భూమి ఎంత గరిష్ట భూమి ఎంత అన్నాడు అనుకోండి. మాగాణి భూమిలో గరిష్ట పరిమితి ఎంత కనిష్ట పరిమితి ఎంత అన్నాడు అనుకోండి. ఇక్కడ కనిష్ట పరిమితి 10 ఎకరాలు, గరిష్ట పరిమితి 27 ఎకరాలు. అంతే కదా, 27 ఎకరాలు దేంట్లో మాగాణి. అట్లా కాకుండా 1973 చట్టం ప్రకారము మాగాణి పంటలో 2 పంటలు పండే భూమిలో కనిష్ట భూమి ఎంత గరిష్ట భూమి ఎంత? 10 నుంచి 18. అప్పుడు ఇక్కడ అడిగినప్పుడే, క్వశ్చన్ అడిగినప్పుడే చేయాలా. 2 పంటలు పండి, ఇది ఊరికి ఇవ్వడంలా రాసుకోవడానికి, దీన్ని విశ్లేషణ చేస్తున్నా. 2 పంటలు పండించే భూమిలో కనిష్ట భూమి ఎంత గరిష్ట భూమి ఎంత అంటే ఇది. 1 పంట పండించే భూమిలో గరిష్ట భూమి కనిష్ట భూమి ఇది. ఇది ఎక్కడ 10 నుంచి 18 వరకు, ఇది 15 నుంచి 27 వరకు. అట్లా కాదు, మొత్తం మాగాణి భూమిలో ఎంత అంటే 10 నుంచి 27 వరకు. అంతే కదమ్మా. అలాగనే మెట్టలో 0. ఇక్కడ చూడండి, మెట్ట భూమిలో కనిష్ట భూమి గరిష్ట భూమి ఎంత అంటే 35, కనిష్ట భూమి గరిష్ట భూమి 57, 54. మొత్తం సీలింగ్ లో ఎంత 10 నుంచి 54 ఎకరాలు. ఇట్లా కుమ్మాలి, ఇన్ని వర్షన్స్ గా కుమ్మాలి. దాన్ని మల్టీ టైం 360 డిగ్రీలో చూడాలి. దాన్ని ఓపిక అనేది మనిషికి విజయానికి రహదారి అన్నమాట. ఓకేనామా, రైట్, ఫైన్. ఇట్లా కుటుంబ సభ్యుల సంఖ్య కంటే కుటుంబ సభ్యుల సంఖ్య 5 కంటే తక్కువగా ఉన్నప్పుడు గరిష్టంగా కలిగి ఉండవచ్చు. 6 అంతకంటే ఎక్కువ కుటుంబ సభ్యులుంటే ప్రతి అదనపు మేజర్ సభ్యుడికి 1/5 వంతు లేదా 20% అదనంగా కేటాయించాలంట. ఒక రూల్ ఉంది, ఎక్కడైనా రాసుకుంటారా ఈ రూల్? ఈ రూల్ పైన ఎక్కడైనా కుటుంబం దగ్గర రాసుకోండి. ఇక్కడ కుటుంబం అన్నాం కదా, యూనిట్ అప్లికేషన్ కుటుంబం దగ్గర ఈ రూల్ రాసుకోండి చెప్తా. ఈ రూల్ రాసుకోండి చెప్తా. ప్రతి అదనపు మేజర్ సభ్యుడికి ప్రామాణిక కమతములో 1/5 వంతు లేదా 20% అదనంగా కేటాయించాలంట. 20% అదనంగా కేటాయించాలి. నెక్స్ట్ ఇంకొక రూల్ ఉంది, రాసుకోండి. ఈ చట్టం ప్రకారం సేకరించిన మిగులు భూమిని 50%, ఈ చట్టం ప్రకారము సేకరించిన మిగులు భూమిని 50% ఎస్సీలు ఎస్టీల మధ్య పంపిణీ చేయాలి. ఈ చట్టం ప్రకారము సేకరించిన మిగులు భూమిలో 50% ఎస్సీలు ఎస్టీలకు కేటాయించాలి. నెక్స్ట్, భూమి భాటకం ద్వారా వచ్చే ఆదాయము పరిగణనలోకి తీసుకొని నష్టపరిహారం నిర్ణయించాలి. ఫస్ట్ పాయింట్, మేజర్ సభ్యుడికి ప్రతి అదనపు మేజర్ సభ్యుడికి ప్రామాణిక కమతంలో 1/5 వంతు లేదా 20% 20% అదనంగా కేటాయించాలంట. భూమి అదనంగా కేటాయించాలి, ఒక నిబంధన ఉన్నది. అట్లా లూజ్గా రాసి వదిలేయండి. ఫస్ట్దేమో కుటుంబము అయితే 54 ఎకరాల వరకు వ్యక్తులు కలిగి ఉంటే ఇప్పుడు రైతు బంధు పొందవచ్చు. చూడండి, వాడు ఏం చేస్తాడు, మీకు ఎండులో చెప్తా.
ఈరోజు ఎండులో చెప్పి పంపిస్తా. ఇక చివరి లక్షణం అండి దీంట్లో మినహాయింపులు. ఏలో కుటుంబము, బిలో సీలింగు, మూడులో మినహాయింపులు. మూడులో మినహాయింపులు. మీరే చెప్పాలి ఏమేమున్నాయి మినహాయింపులు. క్వశ్చన్ పడవచ్చు ఇది, కొంచెం లిస్ట్ చెప్తాను, లిస్ట్ రాసుకున్నాం. మినహాయింపులు అంటే చట్టం నుంచి మినహాయింపులు. నేను కొన్ని చెప్తాను, ఏమేమో మీకు ఐడియా ఉంది కదా ఆల్రెడీ, కొంచెం జాగ్రత్తగా రాసుకోండి. మినహాయింపులు తోట పంటలు, లిస్ట్ రాసుకోండి ఇది. తోట పంటలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, కాఫీ, తేయాకు, రబ్బరు, కోకో ఆల్రెడీ రాసినాము. కాఫీ, తేయాకు, రబ్బరు, కాఫీ, తేయాకు, రబ్బరు, తోట పంటలు మొదలగు తోట పంటలు, ఉదాన ఉద్యమ భూములు, ఉదాన ఉద్యమ భూములు, రిజిస్టర్ చేసుకున్న సహకార సంఘాలు, రిజిస్టర్ చేసుకున్న సహకార సంఘాలు, సహకార బ్యాంకులు, జాతీయ బ్యాంకులు, కేంద్ర రాష్ట్ర స్థానిక సంస్థల భూములు, కేంద్ర రాష్ట్ర స్థానిక సంస్థల భూములు, ప్రభుత్వ రంగ కంపెనీ భూములు, వక్ఫ్ బోర్డు భూములు, వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములు, ఇంకేముంటాయండి, కళాశాల పాఠశాల భూములు, పరిశోధనా భూములు, పంచదార కర్మాగారములో ఆధీనములో ఉండే భూములు, పంచదార భూములు, పంచదార కర్మాగారాలు, కర్మాగారాల ఆధీనములో ఉన్న భూములు, నీటిపారుదల ప్రాజెక్టు భూములు, ఎమ్మెల్యే భూమి ఎక్కడ లేదు, ఎంపీ భూమి ఎక్కడ లేదు, ఓకేనా అండి? అయిపోయినాయి. ప్రైవేట్ కంపెనీస్ లేవు ఎక్కడ కూడా, ప్రైవేట్ కంపెనీ భూములు ఏముండవు, ఇక పడతారంట ప్రైవేట్ కంపెనీ భూములు. అయిపోయినాం. అయితే ఈ చట్టం సక్సెసా ఫెయిల్యూరా చెప్పండి, ఈ చట్టం సక్సెసా ఫెయిల్యూరా? సో ఇన్ని రకాలుగా మనము సామాజిక ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ చట్టాన్ని ఈ విధంగా తీసుకొచ్చిన, అసలు ఈ చట్టంలో మినహాయింపులు ఎన్ని ఉన్నా, అసలు ఈ చట్టం అమలు తీరులో సక్సెసా ఫెయిల్యూరా అనేది ఒకసారి మీరు అవగాహన చేసుకుంటే మీకే అర్థమవుతుంది. చట్టము సక్సెసా ఫెయిల్యూరా చెప్పండి, సక్సెసా ఫెయిల్యూరా? ఫెయిల్యూరా. అయితే ఏమి ఇబ్బందులు ఎదురుపడినాయి రాయండి. ఈ చట్టం అమలులో ఎదురైన ఇబ్బందులు. మీరే చెప్పేస్తారా ఫెయిల్యూర్ కూడా? వామ్మో, ఈ చట్టం అమలులో లోపాలం. ఒకటి ఏమైందంట, ఈ చట్టం అమలులో ఏం కనబడ్డాయంట అంటే, ఒకటి కనబడిందంట. ఏంటంటే చూడండి, ఇప్పుడు గరిష్ట పరిమితి విఫలం అవడానికి
ఒకటి చూడండి, ఎంతో ఆసక్తిగా ఆర్భాటంతో అంచనాలతో అమలుకు తెచ్చిన ఈ చట్టము ఏమైపోయిందో ఒకటి గమనించండి. రాజకీయ రాజకీయ జోక్యాలు పెరిగాయి. రాజకీయ జోక్యం అధికంగా ఉండడం. రాజకీయ జోక్యము అధికంగా ఉండడం. రెండవది, న్యాయస్థాన వివాదాలు. న్యాయస్థానములో వివాదాలు, కోర్టు కేసులు ఉండడం. న్యాయస్థానాల్లో వివాదాలు, కోర్టు కేసులు అధికంగా ఉండడం. మితిమీరిన ఓకే, అక్కడ జాప్యాలు ఉంటాయి కదా. పాలనా యంత్రాంగము నిర్లక్ష్యము. పాలనా యంత్రాంగము నిర్లక్ష్యము. ఇంకా రెవెన్యూ రికార్డులు, రెవెన్యూ సిబ్బంది కొరత. రెవెన్యూ సిబ్బంది కొరత. భూ పంపిణీలో ప్రభుత్వ నిర్లక్ష్యము జరిగిందట. భూ పంపిణీలో కూడా ప్రభుత్వ నిర్లక్ష్యము జరిగింది. భూ పంపిణీలో కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం. ఇట్లా జరిగేసరికి ఇక ఈ చట్టము రైట్ కార్యరూపము దాల్చలేదు. ఈ చట్టము కార్యరూపము దాల్చలేకపోయింది చివరికి. సో ఇట్లాంటి సమస్యలు వచ్చేసినాయి. లబ్ధిదారులు, వ్యవసాయ సంక్షేమము, ఇవన్నీ కూడా గమనించండి. సో ఇది పాయింట్ ఎట్లా అంటే, ఇప్పుడు చూడండి ఏమైంది. అసమర్థత కారణంగా 7.5 లక్షల ఎకరాలకు తగ్గిపోయిందండి. సేకరించిన భూమి కూడా 7.5 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. మిగులు భూమిగా ప్రభుత్వం గుర్తించింది 7,51,064 ఎకరాలు గుర్తిస్తే 5 లక్షల ఎకరాలు స్వాధీనం చేసుకుని 4.4 లక్షల మందికి లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు అధికారులు లెక్కలు చెప్తున్నాయి. భూమి పొందిన వారిలో 43% షెడ్యూల్డ్ కులాలు ఉన్నారంట, 8% షెడ్యూల్డ్ తెగలంట, 32% వెనుకబడిన తరగతులు, 17% ఆర్థికంగా వెనుకబడిన తరగతులు ఉన్నారని పేర్కొంటున్నారు. అయితే ఒక లైన్ రాసుకోండి. ఈ చట్టం ప్రకారం లూజ్ గా రాయండి, లోపాల నుంచి బయటకు వచ్చి. ఈ చట్టం ప్రకారము ఈ చట్టం ప్రకారము 7,51,064 ఎకరాలు 7,51,064 ఎకరాలను 7.51 7,51,064 ఎకరాలు 7,51,064 ఎకరాలను మిగులు భూమిగా గుర్తించారు. దీనిని 4.4 లక్షల మందికి పంపిణీ చేశారు. 4.4 లక్షల మందికి పంపిణీ చేశారు. దీనిలో 43% ఎస్సీలు, 8% ఎస్టీలు, 32% బీసీలు, 17% ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తులు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఈబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తులు. అలా అయిపోయింది. ఈ చట్టము కూడా అంతగా ఆశించిన స్థాయి మేరకు లాభము చేకూర్చలేదు అని మనం ఇక్కడ పేర్కొనవచ్చు.
ఓకేనండి. ఓకే, అయిపోయింది. ఇక భూ సంస్కరణలో 3 అయిపోయినాయమ్మా. ఒక్కసారి చూసుకొని పోదాం పోదాం. 3 ఒక్కసారి చూసుకోండి మీరు. మీరు నోట్స్ ఒక్కసారి ఎన్ని పేజీలు రాశారు చెప్పండి. ఇక తర్వాత ఏమున్నాయంటే కోనేరు తాత, కోనేరు తాత మొదటి సంస్కరణలు అయిపోయినాయి. మొదటి తరం సంస్కరణలు అయిపోయినాయి. మొదటి తరం భూ సంస్కరణలు అంటాం వీటన్నిటిని. రెండవ తరం భూ సంస్కరణ, సెకండ్ జనరేషన్ ల్యాండ్ రీఫార్మ్ చెప్పాలి. అది రేపటి క్లాస్లో మొదలు పెడతాం. మాక్సిమం రేపే ముగిస్తా. ఏ కొంచెం అటు ఇటు తడబడ్డా, ఏ కొంచెం అటు ఇటు టైం సరిపోకపోతే ఎల్లుండికి వాయిదా వేస్తాం అంతే. ఎల్లుండితో, సాటర్డేతో ఈ చాప్టర్ మాక్సిమం గా దాంట్లో ఉన్న లూకైన్ కార్నర్స్ అన్ని అయిపోతాయి. ఇక మనము సండే రోజు చివరి చాప్టర్ ను మొదలు పెడుతున్నా. సండే టు సండే వరకు చెప్తా. సండే టు సండే బై బై అంతే. ఆ సండే టు సండే వరకు చెప్తే అగ్రికల్చర్ ఒక వారం చెప్తే అగ్రికల్చర్ కూడా అయిపోతుంది. అంతే కదా. 12 పేజీలు వచ్చినాయి. బాగా చదువుకోండి. దాంట్లో 10 మార్కులు రావాయి. పేజీకి ఒక మార్క్ అయినా రావాలి కదా. రావాలి కదా. ఇంకొక వస్తాయి మార్కులు. ఇంకొక వారం రోజులు, మహా అంటే ఒక వారము. ఇంకా మిగిలితే ఇంకొక 2-3 రోజులు. ఈ మంత్ ఎండ్కు పోదామనే ప్లాన్ ఉంది, కానీ మరి ఎట్లా అవుతుందో చూడాలి. మే ఎండ్ కల్లా ముగిద్దామని ఉంది. అవుతుంది కదా. ఇంకేముంది అంటే ఒకటే యూనిట్ అగ్రికల్చర్. అగ్రికల్చర్లో మీకు చాలా వరకు జాగ్రఫీ టచ్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం మూవ్ అవ్వచ్చు. చెప్తాం ధరణి పోర్టల్. అదే రేపెల్లుండి, అదే రేపెల్లుండి చేసే పనులు అవే. కోనేరు తాత సూచనలు, ఈ ధరణి పోర్టల్, ఇదంతా